మన టాపిక్ వచ్చేసి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో 9th క్లాస్. ఓకే, ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందరగా మనం లాస్ట్ ఏం చెప్పుకున్నామో అనేటువంటి దాని గురించి మాట్లాడుకొని తర్వాత మనం టుడే అబ్జార్ప్షన్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, చూడండి, మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకునేటప్పుడు ఏమేమి చెప్పుకున్నామో, ఫుడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అయిపోయింది. తర్వాత డైజెషన్ గురించి మాట్లాడుకున్నాం. డైజెస్టివ్ సిస్టంలో ప్రతి ఒక్క పార్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అబ్జార్ప్షన్లో కూడా మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాము, గ్లూకోజ్ ఎలా అబ్జార్ప్షన్ జరుగుతుంది, తర్వాత అమినో యాసిడ్స్ ఎలా అబ్జార్ప్షన్ జరుగుతాయి అనేటువంటిది నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ రెండు కాకుండా ఇంకోటి ఫ్యాట్స్ అనేటువంటిది ఎలా అయితే కన్వర్ట్ అవుతాయో, అంటే ఫ్యాటీ యాసిడ్ ప్లస్ గ్లిజరాల్. అర్థమైందా? ఈ టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఉన్నటువంటి వాటిల్లో మొత్తం అన్నిటి వాటిల్లో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఏదైనా మనకు కాంప్లికేటెడ్గా ఉండి అర్థం కాని విధంగా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఉంది అని అంటే అది ఎక్కడి నుంచి ఫ్యాటీ యాసిడ్గా ఎలా కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అయినటువంటిది ఎలా అబ్జర్వ్ అవుతుంది, ఎక్కడికి అబ్జర్వ్ అవుతుంది, ఎయిదర్ లింఫ్లోకా బ్లడ్లోకా అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని ఎన్నో క్వశ్చన్స్ అని వస్తాయి. అర్థమైందా? అక్కడ మళ్ళీ నీకు రీజన్స్ అనేటువంటి కొత్త టాపిక్ వస్తుంది. చూడండి, డైరెక్ట్గా అందరూ ఎమల్సిఫికేషన్ అయిపోయిన తర్వాత అబ్జర్ప్షన్ జరిగిపోతుంది అంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి రీజన్స్ ఎన్ని, అవి ఏంటివి అనేటువంటి చెప్పడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం అన్నమాట. దాన్ని ఎవ్వరూ చెప్పలేదు. కానీ మనం ఆ డెప్త్కి వెళ్ళి వాటిని క్లారిటీ, కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది ఒకటి తెచ్చుకొని దాని ద్వారా మనము క్వశ్చన్స్ అనేటువంటివి చేద్దాం ఈరోజు. ఓకేనా? ఓకే, చూద్దాం. అబ్జార్ప్షన్ మనం మాట్లాడుతుండేది దాని గురించి, అబ్జార్ప్షన్ గురించి. దానిట్లో ఆల్రెడీ ఇది చెప్పాను, అబ్జార్ప్షన్ ఆఫ్ సింపుల్ ఫార్మ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ సింపుల్ ఫార్మ్స్ ఏంటివి? గ్లూకోజ్. ఎలా కన్వర్ట్ అయితే కార్బోహైడ్రేట్స్ అనేటువంటి గ్లూకోజ్గా కన్వర్ట్ అయిన తర్వాత అబ్జార్ప్షన్ అనేటువంటి జరుగుతుందా లేదా? ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడికి అవుతుంది? బ్లడ్ లేక్ అవుతుంది. ఎక్కడికి అవుతుంది? బ్లడ్ లేక్ అవుతుంది. ఓకేనా? ద లెవెల్స్ అంటే ఈ బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్ని ఆల్రెడీ నేను చెప్పాను, 2 హార్మోన్స్ అనేటువంటి ఇంపార్టెంట్. అవేంటివి? ఇన్సులిన్, రెండోది గ్లూకగాన్. ఈ 2 హార్మోన్స్ అనేటువంటివి ఎక్కువ ఉండడము తక్కువ ఉండడమే అనేటువంటి చర్యని డిసైడ్ చేస్తాను అనమాట. ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి అనేటువంటి దాన్ని డిసైడ్ ఏది చేస్తుంది అంటే ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ అనమాట. ఓకేనా? తర్వాత ఇది అయిపోయింది, ఆల్రెడీ మనకి నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. అలానే ప్రోటీన్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి? అమినో యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి అని చెప్పుకున్నాము. అర్థమైందా? సార్ ఎక్కడి నుంచి అవుతుంది? మౌత్లో ఏమైనా డిస్కషన్, మౌత్లో ఏమైనా డైజెషన్ జరుగుతుందా ప్రోటీన్స్ది? అవ్వట్లేదు. అర్థమైందా? ఇదంతా మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఎక్కడికి అవుతుంది? ఫైనల్గా బ్లడ్ స్ట్రీమ్ లేక్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ 2 అయిపోయిన తర్వాత మనకున్నటువంటి థర్డ్ ప్రాక్సిమేట్ ఏంటి? ఆల్రెడీ నేను చెప్పాను, 3 ప్రాక్సిమేట్స్ ఉంటే వాటిల్లో మనము కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎదుకోండి, ఫ్యాట్ మనకున్నటువంటిది ఏంటి? ఫ్యాట్. ఆల్రెడీ డైజెషన్ కాడ నేను ఎమల్సిఫికేషన్ అనేటువంటి దానికి జస్ట్ డెఫినేషన్ చెప్పాను. ఎమల్సిఫికేషన్ అంటే లార్జ్ ఫ్యాట్ సబ్స్టాన్సెస్ని స్మాల్ డ్రాప్లెట్స్గా కన్వర్ట్ చేయడము అని. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా చదువుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? డీటెయిల్గా చదువుకుంటూ ముందుకెళ్దాం. ఏంటి ఇప్పుడు? అబ్జార్ప్షన్ ఆఫ్ సింపుల్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్యాట్స్. ఏంటి? ఇప్పుడు ఫ్యాట్స్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఎప్పుడైనా అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్ అనేటువంటిది నీకు రావాలి అంటే ఫస్ట్ ఖచ్చితంగా నీకు తెలియాల్సింది ఏంటంటే రీజన్స్ ఏమేమి ఉన్నాయి, అంటే ఎక్కడ జరుగుతుంది మనకు తెలుసు. ఆల్రెడీ స్మాల్ ఇంటెస్టైన్లో 3 పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నానండి, డియోడినం, జెజినం, ఇలియం. ఓకేనా? డియోడినంలో మ్యాక్సిమం డైజెషన్ జరుగుతుంది. ఎందుకు? ఇక్కడ మనకి డైజెస్టివ్ సెక్రిషన్స్ అనేటువంటివి, అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నటువంటి సెక్రిషన్స్ అనేటువంటివి ఇక్కడికి వస్తాయి కాబట్టి అక్కడ మనకి ఎక్కువ జరుగుతుంది. తర్వాత జెజినంలో మ్యాక్సిమం అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? మ్యాక్సిమం అబ్జార్ప్షన్ జరుగుతుంది. అర్థమైందా? ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అక్కడ ఏ రీజన్స్ అనేటువంటి ఇంపార్టెంట్, ఏవేవి అనేటువంటి అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. అర్థమైందా? కాబట్టి ఆ రీజన్స్ ఏవి స్మాల్ ఇంటెస్టైన్లో అనేటువంటిది క్లుప్తంగా నేర్చుకుంటాం. స్టెప్ బై స్టెప్, ఎటువంటి డిఫికల్టీ లేకుండా, ఎటువంటి నీకు కాన్సెప్చువల్గా మీకు ఎక్కడే కానీ డిఫికల్టీ లేకుండా నేను చెప్తాను. క్లారిటీగా మీరు వినాలా, అంతే.
సెకండ్ది వచ్చేసి మెకానిజం. ఆ మెకానిజం ఏంటి, ఏ సెల్ ఆర్గానెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి అనేటువంటిది, ఏ రీజన్ కాడ ఏం జరుగుతుంది, ఏ స్టెప్ ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది క్లియర్గా నేను చెప్తాను. మీరు కాన్సన్ట్రేషన్గా క్లాస్ ఉంటే 30 minutes అరౌండ్ హైప్ చేసేస్తాను. ఓకేనా? ఏనండి చూడండి, ఫస్ట్ ఇంతవరకు మనం ఏం మాట్లాడుకున్నాం, మిగిలిన 2 ప్రాక్సిమేట్స్ ఏంటంటివి, ప్రోటీన్స్ తర్వాత కార్బోహైడ్రేట్స్. అవి సింపుల్ ఫామ్గా కన్వర్ట్ అయిన తర్వాత ఎక్కడికి అబ్జర్ప్షన్ జరుగుతుంది, బ్లడ్ లెగ్ జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి ఒక పెక్యులర్గా ఏంటంటే ఫ్యాట్ అనేటువంటిది ఎప్పుడైతే డైజెషన్ జరుగుతుందో ఇది ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తుంది అంటే లూమెన్ లేక్, నాట్ లూమెన్, లాక్టియల్ లేక్ పోతుంది. అర్థమైందా? బ్లడ్ అనేటువంటి దాంట్లోకి ఇది అబ్జర్ప్షన్ జరగదు. ఎక్కడికి అబ్జర్ప్షన్ జరుగుతుందంటే లింఫ్ అనేటువంటి దాంట్లోకి, లింఫాటిక్ వెజిల్తో ఉన్నటువంటి లాక్టియల్ అనేటువంటి దాంట్లోకి అబ్జర్ప్షన్ జరుగుతుంది. సరే ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటిది మన క్వశ్చన్. వై ద ఫ్యాటీ యాసిడ్స్ డైరెక్ట్లీ నాట్ అబ్జార్బ్డ్ ఇన్ టు బ్లడ్? ఎవరైనా చెప్పగలరా ఎందుకు ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి, అంటే డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ అనేటువంటిది ఫ్యాటీ యాసిడ్ ప్లస్ గ్లిజరాల్ ఇస్తుంది. ఆ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా ఎందుకు బ్లడ్లోకి వెళ్ళవు, మిగిలినటువంటివి ఎందుకు బ్లడ్లోకి వెళ్తున్నాయి అంటే అమినో యాసిడ్స్ కానీ లేదా గ్లూకోజ్ కానీ ఎందుకు బ్లడ్లోకి వెళ్తున్నాయి, ఇవి ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటిది క్వశ్చన్. ఓకే చూద్దాం సాల్యుబిలిటీ. ఓకే ఏంటి అనేటువంటిది చూడండి. బాగా చూస్తే లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి ఎప్పుడైనా కానీ లేదా వాటితో పాటు మోనోగ్లిజరైడ్స్ ఏంటివి LCFA అంటే లాంగ్ చైన్డ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ మోనోగ్లిజరైడ్స్ కానీ అవి వాటర్ సాల్యుబుల్ కాదు. ఏంటివి? వాటర్ సాల్యుబుల్ కాదు. ఓకేనా? అలానే షార్ట్ చైన్డ్ ఫ్యాటీ యాసిడ్స్, మీడియం చైన్డ్ ఫ్యాటీ యాసిడ్స్ మాత్రము వాటర్ సాల్యుబుల్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ అసలు వాటర్ సాల్యుబుల్ ఏంటి, అసలు సాల్యుబిలిటీ అనే కాన్సెప్ట్లో ఈ వాటర్ ఈ ఆల్కహాల్ అనేటువంటి ఏంటివి అనేటువంటి ఒకసారి 2 పెక్యులియర్ టర్మ్స్ వస్తాయి. ఏంటంటే హైడ్రోఫిలిక్ అండ్ రెండో టర్మ్ వచ్చేసి హైడ్రోఫోబిక్. అర్థమైందా? 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటేంటి హైడ్రోఫిలిక్, రెండోది వచ్చేసి హైడ్రోఫోబిక్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడైతే నీకు హైడ్రోఫిలిక్ అనేటువంటిది వచ్చిందో, ఏంటి హైడ్రోఫిలిక్ అని వచ్చిందో, హైడ్రో అంటే వాటర్, ఏంటి వాటర్ అంటే నీళ్ళు, ఫిలిక్ అంటే లవ్ అని, ఏంటి లవ్వింగ్ అని. అంటే వాటర్ లవింగ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో అంటే వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అయ్యేటువంటి, వాటర్తో కలిసిపోయేటువంటివి ఏవైతే సబ్స్టాన్సెస్ ఉంటాయో అటువంటి వాటిని మనం ఏమంటామంటే హైడ్రోఫిలిక్ అంటాం. అర్థమైందా? అంటే ఈజీలీ మెర్జ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇటువంటి వాటిని మనం ఏమంటాం హైడ్రోఫిలిక్ అంటాం. అలా హైడ్రో అంటే వాటర్, ఫోబిక్ అంటే భయం, అర్థమైనా ఫియర్ అన్నమాట. ఎప్పుడైతే ఎవరైనా కానీ ఏదానికైనా భయం అయితే దాని దగ్గరికి వెళ్తారా, దాంతో కలిసి ఉంటారా? అర్థమైందా? సపోజ్ నీ పక్కన ఉన్నటువంటి పిల్లోడు నీకు భయం అన్నప్పుడు నువ్వు అతనితో కలిసి కూర్చుంటావా, క్లాస్లో కూర్చోవు కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా అంతే. ఏంటి హైడ్రోఫోబిక్ అంటే, హైడ్రో అంటే వాటరు, ఫోబిక్ అంటే ఫియరు అంటే భయము అనేటువంటిది. ఎప్పుడైతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైడ్రోఫోబిక్ సబ్స్టాన్సెస్ అంటే ఏవైతే సబ్స్టాన్సెస్ మనం తీసుకున్నామో ఆ సొల్యూట్స్ అనేటువంటివి ఈ సాల్వెంట్ అంటే సాల్వెంట్ ఏంటి ఇక్కడ వాటర్. అర్థమైందా? ఏంటి సాల్వెంట్ ఏంటి వాటర్, సొల్యూట్ ఏంటి మనం తీసుకునేటువంటి సబ్స్టాన్స్. ఏవైతే సబ్స్టాన్సెస్ ఈ వాటర్తో కలవవో అటువంటి వాటిని మనం ఏమంటామంటే హైడ్రోఫోబిక్ సబ్స్టాన్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి సార్, ఇదిగో లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మోనోగ్లిజరైడ్స్, ఈ 2 అనేటువంటివి ఏంటివి హైడ్రోఫోబిక్ నేచర్ అన్నమాట. ఏం నేచరు? హైడ్రోఫోబిక్ నేచర్. అలానే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి ఏ దాని కిందకి వస్తాయి? హైడ్రోఫిలిక్ కిందకి వస్తాయి. ఈ 2 వ్యత్యాసం అంటే డిఫరెన్స్ ఇన్ ది సాల్యుబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్. తర్వాత హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ అనేటువంటి నేచర్ని బట్టి ఏంటి ఫ్యాట్స్ అనేటువంటివి బ్లడ్లో కలవు. బ్లడ్ అనేటువంటిది మీకు తెలుసు, బ్లడ్ ఏంటి? బ్లడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ప్లస్ ఫైబర్స్ ప్లస్
ప్లాస్మా. ఏంటివి? ప్లాస్మా. ఫార్మ్డ్ ఎలిమెంట్స్, ఫైబర్స్, ప్లాస్మా ఈ కలిస్తే నీకేమవుతుంది? బ్లడ్ అవుతుంది. ప్లాస్మాలో 92% ఏముంటుంది? వాటర్ ఉంటుంది. ఇవన్నీ సెల్స్ కదా. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఇవన్నీ సెల్స్. ఎవ్రీ సెల్, మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీ సెల్ దాని యొక్క స్ట్రక్చర్లో ఖచ్చితంగా ఎంత కాంపోజిషన్ ఆఫ్ వాటర్ ఉంటుందంటే అరౌండ్ 80 to 95% ఆఫ్ వాటర్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు లివింగ్ స్టేట్లో ఉన్నప్పుడు. ఎప్పుడు లివింగ్ స్టేట్లో ఉన్నప్పుడు, డ్రై స్టేట్లో కాదు, లివింగ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎంత ఉంటుంది? 80 నుంచి 85% ఆఫ్ వాటర్ అనేటువంటిది ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది. అర్థమైందా? అంటే బ్లడ్ అనేటువంటిది ఏంటి? హైడ్రోఫిలిక్ సబ్స్టాన్సెస్. అందుకే ఇందాక చెప్పా, ఈ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మోనోగ్లిజరైడ్స్ రెండు ఏంటివి? హైడ్రోఫోబిక్కి ఎగ్జాంపుల్. హైడ్రోఫోబిక్ అంటే ఏంటి? వాటర్ని చూడగా భయంతో పక్కకి వెళ్ళిపోతాయి. అర్థమైంది? అలాంటి సబ్స్టాన్సెస్ ఎప్పుడైతే ఇక్కడ బ్లడ్లోకి వస్తుందో ఈజీగా మెర్జ్ అవ్వగలదా? అవ్వలేదు. అందుకు ఫ్యాట్స్ అనేటువంటివి ఎప్పుడైతే నీకు డైజెషన్ జరుగుతుందో ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయో, ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి లాక్టియల్ లేకపోతుంది, అంటే లింప్ కంపోజిషన్ కలిగినటువంటి అక్కడికి వెళ్తుంది, కానీ బ్లడ్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవ్వదు. ఓకేనా? ఇది దానికి ఉన్నటువంటి వ్యత్యాసం. మిగిలిన రెండు అయితే చూస్తే కన్నా డైరెక్ట్గా బ్లడ్లోకి, అమినో యాసిడ్స్ అయితేనేమి, నీకు గ్లూకోజ్ అయితేనేమి, ఆ రెండు డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతాయి, కానీ ఇది మాత్రం వెళ్ళదు. కాబట్టి ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అర్థమైందా? ఇది ఏది స్టేట్మెంట్లో అడగచ్చు, నీకు ఎంసీక్యూగా అడగచ్చు, లేదు ఇవి రెండు కాదంటే అసర్షన్ అండ్ రీజనింగ్లో మీకు ఎక్కువగా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ క్వశ్చన్ అనేటువంటిది మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? వీటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉందా? ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? ఓకే, ఇప్పుడు ఇందాకే చెప్పాను. ఏం చెప్పాను? మనం ఖచ్చితంగా ఏముండాలి? మనం ఎప్పుడైనా అబ్జార్ప్షన్ ఆఫ్ సింపుల్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనేటువంటివి ఎప్పుడైనా మనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏం గుర్తుపెట్టుకోవాలన్నాను? రీజన్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత సెకండ్ది మెకానిజం అన్నాను. ఇప్పుడు మనం ఏం మాట్లాడతామంటే రీజన్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడతాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా అబ్జర్ప్షన్ అనేటువంటి టాపిక్ మీకు క్లారిటీగా మీకు అర్థం కావాలి అని అంటే మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రీజన్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అనేటువంటిది మీకు మైండ్లో లేకపోతే ఎక్కడ ఏది జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ చెప్పలేరు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అనేటువంటి జస్ట్ కాన్సెప్ట్ నీకు ఏది ఉందో దానిట్లో నుంచి నేను క్వశ్చన్స్ ఇస్తాను. కానీ ఎప్పుడైతే నీకు అంతా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ సెషన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇట్లాంటివి ఇవి కాకుండా మళ్ళీ నీకు మాక్ సెషన్స్ అనేటువంటివి కండక్ట్ చేసేటప్పుడు నేను ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వను. చాలా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇస్తాను. అవి సబ్జెక్ట్ ఉంటేనే వాటికి తోడుగా నువ్వు క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ అనేటువంటిది నువ్వు ఎన్రిచ్ చేసుకోవడానికి అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే నువ్వు క్లాస్ కరెక్ట్గా వినాలి. సెకండ్ థింగ్, ఖచ్చితంగా నీకు విచక్షణ అనేటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేయగలగాలి. ఆ రెండు చేయగలిగితేనే నీకు నేను ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్స్ ఇస్తాను. అర్థమైందా? అప్పుడు నువ్వు ఆన్సర్ చేయగలవు, లేకుంటే చేయలేవు. అందుకే కాన్సెప్ట్ చాలా క్లారిటీగా వినండి. ఏంటి? రీజన్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. ఏ దాని గురించి మాట్లాడుతున్నాం? రీజన్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడుతున్నాం. చూడండి, ఆల్రెడీ నేను చెప్పాను, స్మాల్ ఇంటెస్టైన్ చెప్పేటప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాను? విల్లై అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి వస్తుంది ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్లో, ఎక్స్పెషల్లీ అటు జెజినం కాడ. ఎందుకంటే అబ్జార్ప్షన్ జరగడానికి అని చెప్పాను. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీకు ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ లేయర్స్, ఆ లేయర్స్తో పాటు ఉన్నటువంటి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏంటివో కూడా నేను క్లారిటీగా చెప్తాను, వినండి. ఆల్రెడీ మనకు తెలుసు ఇదేంటి స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ కనపడేదంతా ఈ లోపల, ఇక్కడ లోపల ఉంది చూడండి, ఇదంతా. అర్థమైందా? ఇదంతా ఏంటి? స్మాల్ ఇంటెస్టైన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ స్మాల్ ఇంటెస్టైన్ని నేనేం చేశాను? ఇక్కడ కనపడతాను నీకు, ఇదిగో స్మాల్ ఇంటెస్టైన్. ఓకేనా? ఈ స్మాల్ ఇంటెస్టైన్లో కొంత పార్ట్ మాత్రం నేను తీసుకున్నా బయటికి. ఓకేనా? ఎంత తీసుకున్నా? కొంత పార్ట్ తీసుకున్నప్పుడు దీన్ని నేను ఇలా కట్ చేసా. జనరల్గా అయితే మనకి ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది పెన్ను, ఇది చూడు, ఇది ఇదేముంది? హ్యాలో సిలిండర్ లాగా ఉంది. ఓకేనా? దీన్ని నేను తీసుకొని ఇలా కట్ చేసి ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసా. అప్పుడు ఎలా మిగులుతుంది చూడండి, ఇలా మిగులుతుంది. అర్థమే? ఇక్కడ ఉన్న హాఫ్ పార్ట్ పోయింది, మిగిలిన పార్ట్ ఇటు సైడ్లో హాఫ్ ఉంది. అంటే చూడు, ఇలా ఉండాల్సిన దాన్ని నేను ఇక్కడ కట్ చేసేసి ఈ పార్ట్ మొత్తం తీసేసినప్పుడు ఎలా ఉంటుంది? ఇలా వస్తుంది.
అర్థమైందా? ఇలా వస్తుంది. ఓకేనా? ఆ పార్ట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఆల్రెడీ మీకు లాస్ట్ ఏది డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి పార్ట్స్ గురించి చెప్పేటప్పుడు నేను క్లియర్గా చెప్పాను. స్మాల్ ఇంటెస్టైన్ లోపల ఉన్నటువంటి దాన్ని స్పేస్ని ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? లూమెన్ అంటాం. ఓకేనా? ఫస్ట్ ఈ హైరార్కీ చూడండి. ఏది అనేటువంటిది ఒకసారి మీరు టెక్నికల్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మీరు మైండ్లో పెట్టుకోవడానికి ఫస్ట్ ఇది చూడండి. ల్యూమెన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. ఆ ల్యూమెన్ని కవర్ చేస్తూ ఏముంటుంది? మనకి లేయర్స్ ఉంటాయని చెప్పాను. ఎన్ని టైప్స్? 4 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయని చెప్పాను. అందులో ఉన్నటువంటి ఒకటి ఏంటి? ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏంటి? మ్యూకోసా. ఆల్రెడీ మనకు తెలుసు మ్యూకోసా అనే దాని గురించి పెక్యులర్గా నేను మాట్లాడినా. ఏ టైప్ ఆఫ్ మజిల్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ రీజన్ కాడ ఏ టైప్ ఆఫ్ ఉంటుంది, సీలియేటెడా నాన్ సీలియేటెడా, ఎక్కడ పేర్స్ ఆఫ్ ప్యాచెస్ ఉంటాయి, ఎక్కడ ప్యానెట్ సెల్స్ ఉంటాయి అనేటువంటిది కూడా నేను క్లారిటీగా మీకు చెప్పాను. అర్థమైందా? ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఈ మ్యూకోసా అనేటువంటిది పిలికా సర్కులరేస్ అనేటువంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. అర్థమైందా? అవి విల్లై కలిగి ఉంటాయి. ఏముంటాయి? విల్లై కలిగి ఉంటాయి. ఇప్పుడు విల్లైని చూస్తే 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అంటే సెల్స్ అనేటువంటి ఏముంటాయంటే ఎపిథీలియల్ సెల్స్ అని ఉంటాయి. వాటి లోపల విల్లై లోపల లాక్టియల్ అనేటువంటిది ఉంటుంది, బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బ్లడ్ వెజిల్స్ ఉంటాయి, లాక్టియల్ అనేది ఉంటుంది. మనకు అవసరమైంది ఏంటి? లాక్టియల్ మాత్రమే. కాబట్టి నేను లాక్టియల్ గురించే మాట్లాడుతున్నా. ఓకేనా? ఇప్పుడు ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మైక్రోవిల్లై ఉంటుంది. అందరూ ఏమంటారంటే విల్లై పైన మళ్ళీ మైక్రోవిల్లై ఉంటుంది. విల్లై పైన ఉండదు. విల్లైని కవర్ చేస్తూ ఉన్నటువంటి ఏదైతే ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్కి మైక్రోవిల్లై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ? విల్లైని కవర్ చేస్తూ ఉన్నటువంటి ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎపిథీలియల్ సెల్స్ పైన మైక్రోవిల్లై ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ ఏంటి? ల్యూమెన్. దాన్ని కవర్ చేస్తూ మ్యూకోసా. ఆ మ్యూకోసా ఎలాంటి స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తుంది? పిలికా సర్కులరేస్ అనేటువంటి స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. ఆ స్ట్రక్చర్స్ అనేటువంటి పైన ఏమేమి కలిగి ఉంటాయి? నెంబర్ ఆఫ్ విల్లైస్ అనేటువంటివి కలిగి ఉంటుంది. అర్థమైందా? ఈచ్ విల్లై అనేటువంటిది ఏమేమి కలిగి ఉంటుంది? ఎపిథీలియల్ సెల్స్ ద్వారా కవర్ అయ్యి ఉంటుంది. తర్వాత దాని లోపల లాక్టియల్ ఉంటుంది. అవి కాక బ్లడ్ వెజిల్స్ కూడా ఉంటాయి. మనకు అవసరమైనటువంటి ఏంటివి? ఎపిథీలియల్ సెల్స్, లాక్టియల్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేయాలి. కాబట్టి ఆ రెండింటి గురించే మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎపిథీలియల్ సెల్స్ అని మాట్లాడితే ఎపిథీలియల్ సెల్స్ పైన మైక్రోవిల్లై ఉంటుంది అనేటువంటి పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇటు వరకు అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ల్యూమెన్ అని చెప్పాను కదా, ఇదిగో ఇది ల్యూమెన్. ఏంటి? ఒక్క నిమిషం. ఇది చూడండి, ఇదంతా ల్యూమెన్. అర్థమైందా? నీకు ఆల్రెడీ చెప్పాను. ఒక్కటి కాగా మనం ఎక్కడైనా స్మాల్ ఇంటెస్టైన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఇంటెస్టైన్ని తీసుకున్నాను. స్మాల్ ఇంటెస్టైన్ని మనం కాగా ఎప్పుడైనా కానీ అవుట్ టు ఇన్నర్ మనం దాన్ని కట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి? 4 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. అవుటర్ సీరోసా, ఎక్స్టర్నల్ మస్కులరీస్, సబ్మ్యూకోసా అండ్ మ్యూకోసా. అర్థమైందా? ఏమేమి ఉంటాయి? సీరోసా, ఎక్స్టర్నల్ మస్కులరీస్, సబ్మ్యూకోసా, మ్యూకోసా. అవే ఇక్కడ చూడండి. ఇదిగో పైన కనబడతా ఉండేటువంటిది అంతా మనకి పైన ఏదైతే కనబడుతుందో అది సీరోసా. అర్థమైందా? దాని లోపల ఉన్నటువంటి సర్క్యులర్ మజిల్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్టర్నల్ మజిల్స్ అనేటువంటి 2 టైప్స్ ఆఫ్ మజిల్స్తో ఉంటుంది అని చెప్పాను. ఆల్రెడీ మొత్తం అంతా చెప్పా. ఏంటంటే లాంగిట్యూడినల్, సర్క్యులర్ 2 కలిగి ఉంటాయి అని చెప్పాను. అర్థమైందా? ఎక్సెప్ట్ స్టొమక్లో మాత్రమే ఆబ్లిక్యూ టైప్ ఆఫ్ మజిల్ అనేటువంటిది కూడా చూస్తాము. ఓకేనా? ఇప్పుడు మనం మాట్లాడేది స్మాల్ ఇంటెస్టైన్ కాబట్టి ఏముంటాయి? లాంగిట్యూడినల్ ఉంటుంది, సర్క్యులర్ ఉంటుంది. సో సర్క్యులర్ మస్కులర్ లేయర్. తర్వాత ఇప్పుడు చూడండి, ఇది సబ్మ్యూకోసా. ఏది? థర్డ్ది. అవుటర్ నుంచి చూస్తే ఇన్నర్ మోస్ట్ ఏంటి? మ్యూకోసా. 4 లేయర్స్ ఉన్నాయా? మ్యూకోసా లోపల ఏదైతే ఉందో ఆ హాలో రీజన్ని మనం ఏమన్నాం? ల్యూమెన్ అన్నాం. ల్యూమెన్ అన్నాం. అంటే ఇప్పుడు దీని గురించి అయిపోయిందా? అంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నామా? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏదైతే మ్యూకోసా ఉందో ఆ మ్యూకోసా గురించి గుర్తుపెట్టుకోండి. మ్యూకోసా అనేటువంటిది లోపల ఇలా ఉంటుంది. అర్థమైంది? ఇలా రౌండ్గా ఉండదు. ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ లోపలికి ఏదైతే వచ్చిందో, ఎక్కడికి? ఆడ లోపల వచ్చినటువంటిది ఏదైతే ఉందో, ఇదిగో ఈ లోపల ఈ పార్ట్ మొత్తం ఏదైతే వచ్చిందో, జనరల్గా అయితే ఇది రౌండ్గా ఉంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. కానీ ఏమైంది? ఇక్కడ ఇన్వాజినేషన్స్ వచ్చినాయి.
ఈ ఇన్వాజినేషన్స్ వచ్చినటువంటి ఈ స్ట్రక్చర్స్ని పెక్యులర్గా మనం మాట్లాడితే ఏమంటామంటే ఇదిగో పిలికా సర్క్యులరీస్ అంటాం. ఏమంటాం? పిలికా సర్క్యులరీస్ అనేటువంటి మాటతో అంటాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లూమెన్ని కవర్ చేస్తూ మ్యూకోసా ఉంది. మ్యూకోసా అనేటువంటిది ఇన్నర్ వ్యాజినేట్ అయ్యి అవి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఆ స్ట్రక్చర్ని ఏమంటామంటే పిలికా సర్క్యులరీస్ అంటాం. అర్థమైందా? ఏముంటాయి? పిలికా సర్క్యులరీస్. వీటి వరకు అందరికీ అర్థమైందా? వీటి వరకు అందరికి అర్థమైందా? ఓకే, చూడండి, ఇప్పుడు పిలికా సర్క్యులరీస్ గురించి మాట్లాడదాం. ఏ దాని గురించి? పిలికే సర్క్యులరీస్. ఓకేనా? పిలికా సర్క్యులరీ అంటే ఇదిగో ఇది పిలికులర్ సర్క్యులరీస్. ఇప్పుడు సపోజ్ ఈడ ఉన్నటువంటి ఇదిగో ఈడ నీకు చూస్తే ఈడ ఇన్వాజినేషన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇలా ఇలా అర్థమైందా? ఇక్కడ ఉన్నాయి చూడండి క్లారిటీగా నీకు. ఓకేనా? ఈ ఇన్వాజినేషన్స్ ఒక్కొక్క దాన్ని నేను ఎన్లార్జ్ చేశా. ఎన్లార్జ్ చేస్తే ఎలా ఉందంటే మనం దూకోవడానికి దువ్వెన గుండ్రూతంగా ఉన్నటువంటి దువ్వెనతో మనం దూకున్నప్పుడు దానిపైన బ్రిస్టిల్స్ తిన్నా ఉంటుంది చూసినావా, ఆ మాదిరిగా కనబడుతున్నాయి చూడండి ఇక్కడ. ఇదిగో ఇదొకటి 2 3 4 5 6 7 8 ఇట్లా చూడు, ఇదంతా అవే చూడండి. క్లారిటీగా చూస్తే ఇదంతా అదే. మనం దువ్వేటప్పుడు ఆ రౌండ్ దువ్వాన పైన ఉన్నటువంటి ఏ విధంగా అయితే చిన్న చిన్న బ్రిస్టిల్స్ లాగా ఉంటుందో ఆ మాదిరిగా ఇక్కడ నీకు కనబడుతుందా ఈ రీజన్లో మొత్తం? అవన్నీ విల్లై. ఏంటివి అవన్నీ? విల్లై. ఇదిగో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ ఏరియా ఉంది చూడండి, ఇది మ్యూకోసా అనేటువంటిది ఇలా ఇన్ఫోల్డింగ్ అయింది. ఈ ఇన్ఫోల్డింగ్ అయినటువంటి దానిపైన మనకేమున్నాయి? ఇలా విల్లై ఉంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్క విల్లై గురించి మాట్లాడితే అందులో ఉన్నటువంటి ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఎన్ నెంబర్ ఆఫ్ విల్లైస్ ఉంటాయి. ఎన్ నెంబర్ ఆఫ్ విల్లైస్ ఉంటాయి. ఇప్పుడు అందులో నుంచి ఒకటి తీస్తే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఏమేమి ఉంటాయి సార్ స్ట్రక్చర్లో? విల్లై గురించి మాట్లాడితే విల్లై ఇలా ఉంటే అర్థమైందా? దీన్ని ఇలా ఉంటే విల్లైని కవర్ చేస్తూ ఏ సెల్స్ ఉంటాయి? విల్లైని కవర్ చేస్తూ విల్లైని కవర్ చేస్తూ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. ఏముంటాయి? ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. అర్థమైందా? ఏంటివి ఇవి? ఇవి ఎపిథీలియల్ సెల్స్. ఎక్కడ? అవుటర్ లేయర్గా. విల్లై ఈజ్ కవర్డ్ విత్ ఎపిథీలియల్ సెల్స్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, దీని లోపల ఏముంటుంది సార్? దీని లోపల వచ్చేసి ఇలా లాక్టియల్ అని ఒకటి ఉంటుంది. అర్థమైందా? ఇదేమంటాం? లింఫ్ను క్యావరీ చేసేటువంటిది. ఏంటి దీని పేరు? లాక్టియల్. ఏంటిది? లాక్టియల్. అది కాకుండా దాంతోపాటు ఇంకా ఏముంటుంది? దానితో పాటు ఇదిగో బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. ఏముంటాయి? బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్? ఒకటేమో ఆర్టరీ, రెండోదేమో వెయిన్స్. అర్థమైందా? ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి ఆర్టరీ, రెండోది వెయిన్. అర్థమైందా? మొత్తం చూస్తే లింఫ్ అనేటువంటిది, బ్లడ్ వెజిల్స్ అనేటువంటివి, ఈ 2 అనేటువంటిది లోపల ఉండేటువంటివి. వాటిని కవర్ చేస్తూ వాటితో పాటు ఉన్నటువంటి ఇంటర్స్టిషియల్ స్పేస్ ఏదైతే ఉందో దాటిని కవర్ చేస్తూ ఉన్నటువంటిది ఏంటంటే ఎపిథీలియల్ సెల్స్. అంటే విల్లైలో ఏమేమి ఉన్నాయి? ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయి. దాని లోపల ఇంటర్స్టిషియల్ స్పేస్ అనేటువంటిది ఉంది. దానిట్లో ఏమేమి ఉన్నాయి? లాక్టియల్ ఉంది, బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇటువరకు ఓకేనా? ఇప్పుడు అంటే ఇవి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే కవర్ చేస్తానో వాటి ఒక్కొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇలా ఉంటుంది. అర్థమైందా? ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు ఎపిథీలియల్ సెల్స్ని చూస్తావో ఈ పైన ఎపిథీలియల్ సెల్స్ సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం మైక్రోవిల్లై అంటాం. ఏముంటాయి? మైక్రోవిల్లై అంటాం. అర్థమైందా? ఇక్కడ ఎపిథీలియల్ సెల్స్కి ఇంకో పేరు ఉంది. అదేంటివి? ఇదిగో ఎంటెరోసైట్స్ అంటాం. ఎందుకు? అది అబ్జార్ప్షన్లో యూజ్ అవుతుంది కాబట్టి వాటిని మనం ఏమంటాము అంటే ఖచ్చితంగా ఎంటెరోసైట్స్ అంటాం. అర్థమైందా? ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్లారిటీగా మీకు ఏం గుర్తుండాలి? లూమెన్ ఉంది, మ్యూకోసా ఉంది. మ్యూకోసా అనేటువంటి పిలికా సర్క్యులరీస్ అనేటువంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేసినాయి. ఆ స్ట్రక్చర్స్ పైన ఎన్ నెంబర్ ఆఫ్ విల్లైస్ అనేటువంటిది ఉంటుంది. విల్లై అనేటువంటిది ఎప్పుడైనా స్ట్రక్చర్ చూస్తే అవుటర్గా సింగిల్ లేయర్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్ అనేటువంటిది. సార్ ఎందుకు మల్టీ ఉండకూడదు? మల్టీ ఉంటే అబ్జార్ప్షన్ అనేటువంటిది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం తీసుకోకూడదు కదా ఎప్పుడైనా కానీ. అబ్జార్ప్షన్ సింపుల్గా అయిపోవాలి కాబట్టి సింగిల్ లేయర్గా ఉంటుంది. అర్థమైందా? ఆ సింగిల్ లేయర్గా ఉన్నటువంటి ఎపిథీలియల్ సెల్స్ లోపల ఉన్నటువంటి స్పేస్ని మనం ఏమంటామంటే ఇంటర్స్టిషియల్ స్పేస్ అంటాము. ఆ స్పేస్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే
మనకు ఖచ్చితంగా లాక్టియల్ అనేటువంటిది ఉంటుంది, బ్లడ్ వెజిల్స్ అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా? ఈ తర్వాత ఏవైతే ఎపిథెలియల్ సెల్స్ ఉన్నాయో ఆ ఎపిథెలియల్ సెల్స్ పైన ఏముంటాయి సార్ అంటే మైక్రోవిల్లై ఉంటాయి. ఎందుకు సార్ మైక్రోవిల్లై ఉండాలి? ఆల్రెడీ విల్లై ఉంది కదా, విల్లై అబ్జార్ప్షన్ జరుగుతుంది కదా, మళ్ళీ మైక్రోవిల్లై ఎందుకు ఉండాలంటే ఇంకా ఫర్దర్గా మైన్యూట్గా ఉన్నటువంటిది కూడా అబ్జార్ప్షన్ జరగాలి, అంటే లార్జ్ సర్ఫేస్ ఏరియా అనేటువంటిది ప్రొడక్షన్ జరగాలి కాబట్టి మైక్రోవిల్లై అనేటువంటిది కనపడుతుంది. అర్థమైందా? ఎప్పుడైతే లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉందో అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఏంటి గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్జార్ప్షన్. అర్థమైందా? ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియా పెరిగిందో అబ్జార్ప్షన్ అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఏంటి? అబ్జార్ప్షన్ ఆఫ్ సింపుల్ ఫార్మ్స్. అర్థమైందా? అబ్జార్ప్షన్ ఆఫ్ సింపుల్ ఫార్మ్స్. ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియా పెరిగిందో ఖచ్చితంగా అబ్జార్ప్షన్ అనేటువంటిది కూడా పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటే అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. కానీ మన డైజెషన్ అనే యొక్క ప్రైమరీ రోల్ ఏంటి? డైజెషన్ జరిగిన తర్వాత అబ్జార్ప్షన్ కూడా జరగాలి. ఎందుకంటే మనకి హోలోజాయిక్ కదా, కాబట్టి అబ్జార్ప్షన్ కూడా వన్ ఆఫ్ ది స్టెప్ ఆఫ్ ది 5 స్టెప్స్. అర్థమైందా? ఆల్రెడీ చెప్పాను హోలోజాయిక్ అంటే ఏంటి అనేటువంటి చెప్పాను, ఎన్ని స్టెప్స్ ఉంటాయి కూడా చెప్పాను. ఆ స్టెప్లో వన్ ఆఫ్ ది థింగ్ ఏంటి? అబ్జార్ప్షన్. అంటే అబ్జార్ప్షన్లో మనకి ఎక్కువ ఏంగా జరగాలి? అబ్జార్ప్షన్ అనేటువంటిది ప్రక్రియ జరగాలి. అప్పుడే మనకి ఏమైనట్టు, మనకి దానివల్ల యూస్ఫుల్ ఉన్నట్టు. సో సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. అందుకు గాను దేవుడు మనకి విల్లై లోపల మళ్ళీ ఎపిథెలియల్ సెల్స్ని మాడిఫై చేసి వాటిపైన మళ్ళీ మైక్రోవిల్లై అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు నా క్వశ్చన్, సార్ ఈ ఎపిథెలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ సర్ఫేస్ పైన మైక్రోవిల్లై ఉంటుంది? ఏ సర్ఫేస్ పైన ఉంటుంది చెప్పండి. సార్ సర్ఫేస్లు ఎన్ని ఉన్నాయని నన్ను అడిగారు అనుకో బాగోదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పా, టైప్స్ ఆఫ్ ఎపిథెలియం చెప్పేటప్పుడు నేను క్లియర్గా చెప్పా, ఎన్ని సర్ఫేస్ ఉంటాయి అనేటువంటిది క్లియర్ చెప్పా. అదే చెప్తున్నాను కదా, ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ మెర్జ్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతాను. ఇక్కడ క్లాస్లో చెప్పినట్టు ఈజీగా ఉండదు. కరెక్ట్. ఎక్కడ ఒకరేమో అందరూ ఫ్రీ సర్ఫేస్ అన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు బేసల్ సర్ఫేస్ అన్నారు. ఎవరికైతే బేసల్ సర్ఫేస్ అని ఉందో ఒకసారి వెళ్ళి మళ్ళీ టైప్స్ ఆఫ్ ఎపిథెలియం అనేటువంటి చాప్టర్ కాడ, లేదా స్ట్రక్చర్ ఆఫ్ ఎపిథెలియం అనేటువంటిది అంటే క్యారెక్టరిస్టిక్ 6 అనేటువంటి దాని కింద నేను డిస్కస్ చేశాను. మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్ ఉంటాయి: లేటరల్ సర్ఫేస్, అపికల్ సర్ఫేస్ అండ్ బేసల్ సర్ఫేస్. అపికల్ సర్ఫేస్ని ఇంకో పేరు ఏమంటాం? ఫ్రీ సర్ఫేస్ అంటాము. ఆ ఫ్రీ సర్ఫేస్ పైన మాత్రమే మనకి మోడిఫికేషన్స్ అనేటువంటివి కనబడతాయి. ఆ మోడిఫికేషన్లో వన్ ఆఫ్ ది మోడిఫికేషన్ టోటల్ 2 ఉంటాయి: సీలియా, మైక్రోవిల్లై. అంటే మైక్రోవిల్లై. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మనం తరోగా ఉంటేనే మనం రేపేమైనా క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు అక్యురేట్గా మనం ఆన్సర్ చేయగలం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు అయిపోయిందా? వీటి వరకు అందరికి అర్థమైందా? ఇప్పుడు ఫైనల్గా కాంక్లూజన్ ఇస్తా. అర్థమైందా? మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి అనేటువంటిది అంటే 5 టైప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి? లూమెన్. ఎక్కడ చూస్తాం? స్మాల్ ఇంటెస్టైన్లో. అర్థమైందా? అంటే ఎక్కడ జరుగుతుంది మనకి? ఎక్కడైతే డియోడినంలో నీకు డైజెషన్ అయిపోయినటువంటి, అర్థమైందా? ఏమైంది? డైజెషన్ అయింది. డైజెషన్ అయితే ఏమవుతుంది? సింపుల్ ఫామ్స్ వచ్చినాయి. అర్థమైందా? ఈ ఫామ్స్ అనేవి ఎక్కడికి రావాలి? జెజునంకి వచ్చినాయి. జెజునం. అర్థమైందా? ఎప్పుడైతే జెజునంకి వచ్చిందో ఇక్కడ మనకి ఏం జరగాలి? మ్యాక్సిమం అబ్జార్ప్షన్ జరుగుతుంది కదా జెజునంలో, మ్యాక్సిమం అబ్జార్ప్షన్. అర్థమైందా? అంటే ఇక్కడ జెజునంలో ఎక్కడున్నాయి ఇప్పుడు అవి సింపుల్ ఫామ్స్ అనేటువంటివి? లూమెన్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? లూమెన్లో ఉన్నాయి. అంటే ఫస్ట్ ఎక్కడ ఉంటాయి? లూమెన్లో ఉంటాయి. తర్వాత లూమెన్లో ఉన్నటువంటి చూడండి, ఇక్కడ ఇలా ఉందనుకో, మొత్తం సపోజ్ ఇలా ఉంది. అర్థం? ఇది లూమెన్. ఈ లూమెన్లో ఉన్నటువంటి ఒక పార్టికల్ ఇది, ఏది? సింపుల్ అబ్జర్బుల్ ఫాము. ఇది లోపలికి రావాలి ఇప్పుడు. అంటే నెక్స్ట్ ఎక్కడికి రావాలి? వెల్లై కాడికి రావాలి. అంటే వెల్లైకి టచ్ అవుతూ ఉంటుంది. వెల్లైకి నీకు చెప్పాను అవుటర్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏంటివి? ఇవే ఈ వెల్లైనే కవర్ చేస్తూ ఉన్నటువంటి సెల్స్ ఏంటి? ఎపిథెలియల్ సెల్స్. అంటే ఎపిథెలియల్ సెల్స్ పైన ఉన్నటువంటి మైక్రోవిల్లై దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అబ్జర్ప్షన్ చేసుకోవాలి. అంటే సెకండ్ ఏంటి మనకి? ఎపిథెలియల్ సెల్స్ అనేటువంటిది గుర్తుండాలి. ఇప్పుడు ఎపిథెలియల్ సెల్స్ వచ్చేసిన తర్వాత ఎక్కడికి వస్తుంది? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లేక్ వస్తుంది. ఆల్రెడీ చెప్పాను నీకు, ఎపిథెలియల్ సెల్స్ కవర్ చేస్తా ఉన్నటువంటిది ఏంటి? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. అర్థమైందా? ఎక్కడ ఉంటుంది ఇది? ఇదిగో ఇది. ఏది? ఇది.
మీరు ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇది సింపుల్ ఫామ్. ఎప్పుడైతే ఈ సింపుల్ ఫామ్ ఉందో ఈ మైక్రోవిల్లై ద్వారా ఈ ఎపిథెలియల్ సెల్స్లోకి రావాలి. అర్థమైందా? ఇది లూమెన్. ఏంటిది? ఇది లూమెన్. ఈ లూమెన్లో ఉన్నటువంటిది ఇవి ఎక్కడికి రావాలి? ఇది ఫస్ట్ది, వీటి నుంచి అబ్జార్ప్షన్ జరిగి సెకండ్ ఎపిథెలియల్ సెల్స్లోకి రావాలి. థర్డ్ ఈ స్పేస్ ఏదైతే ఉందో దీనికి ఈ పక్కన ఉన్నటువంటి దాంట్లోకి ఈ స్పేస్ మొత్తం దీన్ని ఏమంటాం మనము? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్స్ అని అంటాం. ఏమంటాం? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అంటాం. ఆ రీజన్లోకి వస్తుంది, అంటే థర్డ్ది ఇది. తర్వాత ఎక్కడికి పోతుంది? తర్వాత డైరెక్ట్ బ్లడ్ లేకపోతుందా, లాక్టియల్ లేకపోతుందా? లాక్టియల్ లేక వస్తుంది. ఆల్రెడీ చెప్పాను ఎందుకు పోతుందో అనేటువంటిది, ముందు స్లైడ్లో మనం మాట్లాడుకున్నాం. అంటే ఏంటి? దాని లోపల ఉన్నటువంటి ఎక్కడికి వస్తుంది? లాక్టియల్ లేక వస్తుంది. అక్కడ నీకు జరిగిన తర్వాత అక్కడి నుంచి మనకి బ్లడ్ వెజల్ లేక వస్తుంది. అంటే టోటల్ ఎన్ని రీజన్స్ వస్తున్నాయి? 5 రీజన్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎన్ని రీజన్స్? 5 రీజన్స్. ఈ రీజన్స్ అనేటువంటిది నీకు కాన్సెప్చువల్గా క్లారిటీ ఉంటేనే నెక్స్ట్ ఫర్దర్గా మెకానిజం మాట్లాడుకునేప్పుడు మనకి యూజ్ అవుతుంది. లేదు అని అంటే మనకి ఎప్పుడు కన్ఫ్యూజనే. అర్థమైందా? ఓకేనా? మీకు ఎందుకు ఇంత కాన్సెప్చువల్గా క్లారిటీ ఇస్తున్నాను అంటే, నేను ఎప్పుడైతే మీకు ప్రాక్టీస్ సెషన్లో నా క్వశ్చన్స్ వస్తాయో, నా క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు వీటి మీద ఎక్కువ ఇస్తాను. అర్థమైందా? ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేసినప్పుడు కాన్సెప్చువల్గా క్లారిటీ వస్తుంది. అప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కానీ, అది ఎక్కడైనా కానీ, ఏ ఎగ్జామ్ అయినా కానీ, అది ఎంసెటా నీటా అది అనవసరం, మనకి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది. ఆ ఏరియా నుంచి బిట్టుబడిందా లేపేయడమే. అర్థమైందా? 4 మార్కులు, నీట్ అయితే 4 మార్కులు చేతులు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి ఇంతవరకు ఏం మాట్లాడుకున్నాం? 2 ఇంపార్టెంట్ థింగ్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్లో. అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్లో ఏంటిది? 2. ఒకటి రీజన్స్ అని, రెండోది ఏంటి? మెకానిజం. అర్థమైందా? ఏంటి? మెకానిజం. ఎలా అబ్జార్ప్షన్ జరుగుతుంది, మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్. అంతకు ముందుగా డైజెషన్ చెప్పేటప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను. ఏంటి? ఎమల్సిఫికేషన్ అని చెప్పాను. జస్ట్ దాని గురించి ఒక మాట మాట్లాడుకుందాం. అర్థమైందా? ఎందుకు అంటే అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎమల్సిఫికేషన్ అనేటువంటిది అంటే ఏంటి సార్ అని అడగకుండా ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో దాని గురించి డిస్కస్ చేయకుండా ఇక్కడే డిస్కస్ చేస్తాను. అక్కడ మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి సార్? ఏం లేదు, ఎప్పుడైతే ఇదిగో చూడండి, ఇది ఫ్యాట్ గ్లోబ్యూల్ ఎలా ఉంది? లార్జ్ డ్రాప్లెట్గా ఉంది. అర్థమైందా? ఈ లార్జ్ డ్రాప్లెట్గా ఉన్నటువంటిది లాక్టియల్లోకి వెళ్ళడానికి కుదరదు కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా కన్వర్ట్ చేయాలి. అర్థమైందా? అలా చేయాలి అంటే ఆల్రెడీ ఏం చెప్పాను? మనకి ఉన్నటువంటి ఓన్లీ 1 సోర్స్ ఏంటి? బైల్ పిగ్మెంట్స్. ఇక్కడ ఎమల్సిఫైయర్గా ఏమో యాక్ట్ అవుతుంది? బైల్ పిగ్మెంట్ యాక్ట్ అవుతుంది. సారీ, బైల్ పిగ్మెంట్ కాదు, బైల్ సాల్ట్స్. ఏంటివి? బైల్ సాల్ట్స్ యాక్ట్ అవుతాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఏంటివి? బైల్ సాల్ట్స్ అనేటువంటివి యాక్ట్ అవుతుంది. బైల్ సాల్ట్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ మీన్ బై ఎమల్సిఫికేషన్ అంటే, ఏవైతే లార్జ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఉన్నాయో వాటిని చిన్న చిన్న ఫ్యాట్ డ్రాప్లెట్స్గా కన్వర్ట్ చేయడానికి మనం చేసేటువంటి ప్రక్రియను ఏమంటాము అంటే ఎమల్సిఫికేషన్ అంటాము. అర్థమైందా? అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్ ఇంటూ స్మాలర్ డ్రాప్లెట్స్. అర్థమైందా? బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్ ఇంటూ స్మాలర్ డ్రాప్లెట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎమల్సిఫికేషన్. సార్ ఇక్కడ యూజ్ అయ్యేటువంటివి ఏంటివి అంటే బైల్ సాల్ట్స్. ఏంటేంటివి అవి? సోడియం అండ్ పొటాషియం టారోకోలేట్స్. ఆల్రెడీ బైల్ జ్యూస్ కాంపోజిషన్ చెప్పేటప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఎంజైమ్స్ ఏమీ ఉండవు. బైల్ పిగ్మెంట్స్, బైల్ ఏంటివి? సాల్ట్స్, ఎలక్ట్రోలైట్స్ ఇవి మాత్రమే ఉంటాయి అని చెప్పాను. ఓకేనా? అవి గుర్తుపెట్టుకోండి. బైల్ సాల్ట్స్. ఫస్ట్ బైల్ సాల్ట్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇది బైల్ సాల్ట్ యొక్క స్ట్రక్చర్. అర్థమైందా? ఏంటి? బైల్ సాల్ట్ యొక్క స్ట్రక్చర్. ఇది చూడు, ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది, ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా ఉంది చూసినామా, ఇదేమో లిఫోఫిలిక్. గుర్తుపెట్టుకోండి, హైడ్రోఫోబిక్ అని చెప్పానా? హైడ్రోఫోబిక్ని ఇంకో పేరు ఎలా అనొచ్చు అంటే లిపోఫిలిక్ అనొచ్చు. ఎలా అనొచ్చు? లిపోఫిలిక్ అనొచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఈ పార్ట్ అంతా ఏంటి? లిపోఫిలిక్. అర్థమైందా? అంటే ఇదేంటి? లిపిడ్తో సాల్యుబుల్ అవుతుంది. ఏమవుతుంది? లిపిడ్తో సాల్యుబుల్ అవుతుంది. ఓకేనా? అదే ఈ పార్ట్ చూసారనుకో, ఇదేంటిది? హెడ్ పార్ట్. ఇదేమో టైలు, ఇదేమో హెడ్.
ఈ హెడ్ ఏదైతే ఉందో ఇది హైడ్రోఫిలిక్ అంటే వాటర్ సాల్యుబుల్ అనమాట. అంటే బైల్ పిగ్మెంట్ యొక్క స్ట్రక్చర్ని మనం చూసినప్పుడు దానిట్లో సోడియం తారోకోలేట్ అనేటువంటిది చూసినావా, దాన్ని మనం ఎప్పుడైతే చూస్తే ఒకటేమో హైడ్రోఫిలిక్ హెడ్ ఉంటుంది, రెండోదేమో లిపోఫిలిక్ టైల్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఉందో లిపిడ్ సాల్యుబుల్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది చూడు, ఈ ఫ్యాట్ గ్లోబుల్ ఏదైతే ఉందో దానికి ఇవి వచ్చేసి ఎప్పుడైతే దీన్ని టచ్ అవుతాయో ఇలా ఫామ్ అవుతుంది. ఏమవుతుంది, ఎమల్సిఫైడ్ డ్రాప్లెట్స్గా ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఎమల్సిఫైడ్ డ్రాప్లెట్స్గా ఉంటాయో అప్పుడు లోవర్ ఇంటర్ఫేషియల్ టెన్షన్ అనేటువంటిది జరుగుతుంది. అంటే వాటి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండి అవి అటాచ్మెంట్ ఎక్కువగా ఏముంటుందో అప్పటి వరకు ఉన్నటువంటి ఎక్కువ అటాచ్మెంట్ కాస్త ఇది రావడం వల్ల నీకేమవుతుందంటే ఆ ఫోర్స్ అనేటువంటిది తగ్గిపోతుంది, వాటి మధ్య ఉన్నటువంటి బంధం అనేటువంటిది తగ్గిపోయి ఆ బంధం ఎప్పుడైతే వీక్ అవుతుందో ఖచ్చితంగా ఏమవుతుంది, స్మాల్ డ్రాప్లెట్స్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా అవుతుంది, స్మాల్ డ్రాప్లెట్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాము, ఎమల్సిఫికేషన్ అంటాం. ఓకేనా, అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ రీజన్స్ నేర్చుకున్నాం, సెకండ్ది ఏంటి ఎమల్సిఫికేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు థర్డ్ది మెకానిజం గురించి మాట్లాడదాం. అర్థమైందా, ఏంటి మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం మాట్లాడదాం. ఇదిగో చూడంగానే చాలా భయం వేసిందా, చూడంగానే చాలా భయపడుతూ ఉన్నట్టున్నారు. ఏమీ ఉండదు, చాలా జాగ్రత్తగా వినండి, క్లియర్గా చెప్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు ఎక్కడైనా కానీ డౌట్ ఉంది అని అంటే ఇది అయిపోయిన వెంటనే నేను అడుగుతాను, చెప్పండి, మళ్ళీ చెప్తాను. లేదు రికార్డింగ్ మొత్తం మీకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళండి. అర్థమైందా, ఈ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ పాత్ ఏదైతే ఉందో అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అర్థమైందా, ఎక్కువ క్వశ్చన్ అనేటువంటి దీని మీదనే వస్తుంది కాబట్టి దీన్ని క్లారిటీగా వినండి. మనకు ఆల్రెడీ తెలుసు ఏమేమి ఉన్నాయి, 5 టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఇదిగో ఇది ఫస్ట్ టైప్, ఇది సెకండ్ టైప్, ఇదిగోండి ఇది థర్డ్ టైప్. అర్థమైందా, ఇది ఫోర్త్. సార్ ఫిఫ్త్ది ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ లైన్లో వస్తుంది, కంగారు పడకండి. ఓకేనా, అంటే మొత్తం ఏంటి, ఫస్ట్ ల్యూమెనో, సెకండ్ది ఎపిథీలియల్ సెల్స్, థర్డ్ది ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్, తర్వాత లాక్టియల్. అర్థమైందా, ఏంటి లాక్టియల్, గుర్తుపెట్టుకోండి. సార్ ఫస్ట్ ల్యూమెన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, నేను రీజన్ టు రీజన్ మాట్లాడతాను. అర్థమైందా, ఏ రీజన్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. అర్థమైందా, అప్పుడు నీకు కాన్సెప్ట్ అనేటువంటిది క్లారిటీ వస్తుంది, లేదంటే రాదు. గుర్తుపెట్టుకోండి, ఏంటి ల్యూమెన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, ఏ దాని గురించి మాట్లాడుతున్నా, ల్యూమెన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్లో జరిగేటువంటి ప్రక్రియ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ల్యూమెన్లో ఏమొచ్చింది, లార్జ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ అనేటువంటివి ఉన్నాయి. మనకేమో ఉన్నాయి, లార్జ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ అనేటివి ఉన్నాయి. ఏంటి ఇవి, ఇదిగో 1 2 3 ఇవన్నీ ఏంటిదంటే ఫ్యాట్ డ్రాప్లెట్స్. అప్పుడు ఏం జరుగుతుంది, ఇందాకే చెప్పాను, లార్జ్ అనేటువంటిది ఏం చేయాలి, స్మాల్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఏం జరుగుతుందని చెప్పాను, బైల్ సాల్స్ వస్తుంది అని చెప్పాను. ఎప్పుడైతే లివర్ నుంచి బైల్ సాల్స్ అనేటువంటివి వస్తుందో అర్థమైందా, ఆ వచ్చినటువంటివి ఈ దాంతో మెర్జ్ అయ్యి మనకేం ఫామ్ అవుతుంది, ఎమల్షన్ ఫామ్ అవుతుంది. అర్థమైందా, ఆ ఎమల్షన్ ఫామ్ అయినప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి ఏదైతే సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉందో అప్పటి వరకు అది వీక్ అయిపోయి చిన్న చిన్న డ్రాప్లెట్స్గా ఫామ్ అయిపోతాయి. అర్థమైందా, ఆ ఫామ్ అయినటువంటి డ్రాప్లెట్స్ అనేటువంటివి ఇప్పుడు చూడు, లైపేస్, ఏ టైప్ ఆఫ్ లైపేస్, ఏ టైప్, ప్యాంక్రియాటిక్ లైపేస్. అర్థమైందా, అది కొలిపేస్ అనేటువంటి ఎంజైమ్ యొక్క సహాయంతో ఈ రెండు కలిపి ఏంటివి, ఈ రెండు కలిపి ఈ ఎమల్షన్లో ఉన్నటువంటి స్మాల్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కన్వర్ట్ చేస్తాయంటే మైసెల్లెస్ లాగా కన్వర్ట్ చేస్తాయి. ఎలా కన్వర్ట్ చేస్తాయి, మైసెల్లెస్ లాగా కన్వర్ట్ చేస్తాయి. ఆ మైసెల్లెస్ యొక్క కాంపోజిషన్ ఏంటి సార్ అని అడిగితే ఇది. అంటే మైసెల్లేలో ఏమేమి కనపడతాయి సార్ అంటే ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, మోనోగ్లిజరైడ్స్ ఉంటాయి, బైల్ సాల్స్ ఉంటాయి, తర్వాత కొలెస్ట్రాల్ ఉంటుంది. ఏమేమి ఉంటాయి, 4 ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్, మోనోగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్స్ అండ్ బైల్ సాల్స్. ఈ 4 ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఏమంటాం, మైసెల్లెస్ అంటాం. అర్థమైందా, ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు మనకి వచ్చినటువంటి ఏంటివి, ఇక్కడ వరకు 3A అని చూసినామా, ఇక్కడ ఏమని మోనోగ్లిజరైడ్స్ అని, ఇవేంటివి, ఇది కొలెస్ట్రాల్. చూడండి ఇక్కడ ఏదైతే బైల్ సాల్స్ యూజ్ అయ్యాయో ఆ బైల్ సాల్స్ మళ్ళీ చూడు మైసిల్లా అనేటువంటిది ఎప్పుడైతే ఫామ్ అయిపోయిందో అది ఎప్పుడైతే అబ్జార్ప్షన్ జరిగే టైంలో అవి మళ్ళీ రిలీజ్ అయిపోతాయి బయటికి. అర్థమైందా, రిలీజ్ అయిపోయి మళ్ళీ యథాతథిగా నెక్స్ట్ దానికి యూజ్ అవుతాయి. ఓకేనా, లేదా డిగ్రేడేషన్ అనేటువంటి కాన్సెప్ట్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ల్యూమెన్లో మనకు జరిగినటువంటి ప్రక్రియలో ఏమేమి చూస్తున్నాము, 2 రకమైనటువంటి ప్రాసెస్లు చూస్తాం. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఎమల్సిఫికేషన్.
సెకండ్ ప్రాసెస్ ఏంటి? మైసిల్లస్ ఫార్మేషన్. ఇప్పుడు చెప్పండి, ఎమల్సిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, మైసిల్లస్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది నా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పగలరా, చెప్పలేరా? ఈజీగా చెప్పగలరు. అర్థమైనా? లుమెన్లో ఎంతవరకు అంటే ఫ్యాట్ డ్రాప్లెట్ అనేటువంటిది ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది అంటే చూడండి, ఫ్యాట్ డ్రాప్లెట్ ఎలా కన్వర్ట్ అవుతుంది? మైసిల్లస్ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే లుమెన్లో మనకి ఫ్యాట్ అబ్జార్ప్షన్ జరిగేటప్పుడు లుమెన్లో ఫైనల్ స్టేజ్ ఎక్కడి వరకు చూస్తాము అంటే మైసిల్లస్ వరకు చూస్తాం. అర్థమైంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి? ఫ్యాట్ డ్రాప్లెట్స్ నుంచి స్టార్ట్ అయ్యి మైసిల్లస్ వరకు మనం చూస్తాం. అర్థమైందా? 2 స్టెప్స్ ఏంటంటివి? ఎమల్సిఫికేషను, రెండోది మైసిల్లే ఫార్మేషన్. ఇవి 2 ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ది ఏంటి? ఎమల్సిఫికేషన్, సెకండ్ది మైసిల్లస్ ఫార్మేషన్. ఓకేనా? ఎక్కడ జరిగింది? ఇది లుమెన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్లో జరిగింది. వీటి వరకు క్లియరా? ఇప్పుడు ఫర్దర్గా లుమెన్ తర్వాత వచ్చేటువంటిది ఏంటి? లుమెన్లో ఉన్నటువంటి ఆ ఈ మైసిల్లస్ని ఏవైతే మనకి ఎపిథెలియల్ సెల్స్ ఉన్నాయో వాటిపైన ఉన్నటువంటి మైక్రోవిల్లై ద్వారా లోపలికి వెళ్ళాలి. అవునా కదా? ఇప్పుడు అంటే సెకండ్ రీజన్ మనకి ఇన్వాల్వ్ అయ్యేది ఏంటి? ఎపిథెలియల్ టిష్యూ. ఏంటివి? ఎపిథెలియల్ టిష్యూ. ఇప్పుడు ఎపిథెలియల్ టిష్యూలోకి ఎలా వెళ్తాయి, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మాట్లాడదాం. ఓకేనా? చూడండి, ఈ పార్ట్ ఏదైతే నీకు కనబడుతుందో ఇదంతా ఎపిథెలియల్ టిష్యూ. ఇదిగో ఇక్కడ ఒకటో టిష్యూ, ఇది రెండోది, ఇది మూడోది, అంటే ఎపిథెలియల్ సెల్స్ ఇవి. ఓకేనా? ఏదైతే విల్లైని సరౌండ్ చేస్తూ అవుటర్ బౌండరీగా ఉన్నటువంటి ఎపిథెలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి మాట్లాడదాం. అక్కడ ఏం జరుగుతుంది? ట్రైగ్లిజరైడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఏంటి? ట్రైగ్లిజరైడ్స్ ఫార్మేషన్ అనేటువంటి జరుగుతుంది. సెకండ్ ఏంటి? చైలోమైక్రాన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడేంటి? ఇక్కడ మైసిల్లస్, ఇక్కడేంటి? చైలోమైక్రాన్స్. గుర్తుపెట్టుకోండి, మైసిల్లస్ ఎక్కడ జరుగుతుంది అని అంటే లుమెన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. అదే చైలోమైక్రాన్స్ ఎక్కడ జరుగుతుంది అని అంటే నువ్వు చెప్పాల్సింది ఎపిథెలియల్ సెల్స్ దట్ కవర్స్ ది విల్లై. అర్థమైందా? ఈ 2 అనేటువంటి కాన్సెప్టువల్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రైగ్లిజరైడ్స్. చూడండి, ఏవైతే ఇది ఇక్కడ కనబడుతుందో ఇవేంటి? ఇవి మోనోగ్లిజరైడ్స్. మోనోగ్లిజరైడ్స్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్. ఇవేంటివి? 3B అంటే కొలెస్ట్రాల్. ఇక్కడ ఉన్నటువంటిది ఇదేంటంటే కొలెస్ట్రాల్. చూడండి, బైల్ సాల్ట్స్ అనేటువంటి యథాతథిగా బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ మోనోగ్లిజరైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటిది లోపలికి వెళ్తాయి. ఎక్కడికి? ఎపిథెలియల్ సెల్ లోపలికి. ఈ కొలెస్ట్రాల్ అనేటువంటిది ఏదైతే ఉందో కూడా అది కూడా లోపలికి వస్తుంది. ఎక్కడికి వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమేమి వచ్చింది? లోపలికి ఏమేమి వచ్చినాయి? మోనోగ్లిజరైడ్స్, తర్వాత కొలెస్ట్రాల్స్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చింది. అర్థమైందా? ఈ 2 వచ్చినాయి కదా. ఇప్పుడు మోనోగ్లిజరైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం కావాలి? ట్రైగ్లిజరైడ్స్ అవ్వాలి. అర్థమైందా? ఎలా అవ్వాలి చెప్పాను కదా, ఇక్కడ ట్రైగ్లిజరైడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది అని. అంటే మోనోగ్లిజరైడ్స్ ఏవైతే మనకు అక్కడ కన్వర్ట్ అయినటువంటిది ఇది ఉందో అవి మళ్ళీ ఎలా ఫామ్ అవ్వాలి? ట్రైగ్లిజరైడ్స్గా ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవ్వరు ఈ పాయింట్ చెప్పరు. అక్కడ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఏ టైప్ ఆఫ్ సెల్ ఆర్గానెల్లే అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఏమి ఇన్వాల్వ్ అవుతుంది? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. మనకు తెలుసు ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది 2 టైప్స్గా ఉంటుంది. ఏమేమి ఉంటుంది? ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి మాట్లాడితే స్మూత్ ఉంటుంది, రఫ్ ఉంటుంది. అవునా కదా? ఎప్పుడైతే మనం స్మూత్, రఫ్ అనే 2 మాట్లాడతాము, రఫ్ అనేటువంటి దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రోటీన్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. స్మూత్ అనేది ఏ దాని మీద డిపెండ్ అవుతుంది? లిపిడ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇక్కడ మోనోగ్లిజరైడ్ ఏంటి? ట్రైగ్లిజరైడ్గా ఫామ్ అవుతుంది. ట్రైగ్లిజరైడ్ అనేటువంటిది లిపిడే కదా. అవునా కదా? అంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటిది ఏంటి? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేటువంటిది ఇంపార్టెంట్. అది ఇన్వాల్వ్ అవుతుంది. అర్థమైందా? అది ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైతే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఇన్వాల్వ్ అయిందో మోనోగ్లిజరైడ్స్ కాస్త ట్రైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అయింది. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ అలానే ఉంది, ఈ రెండింటితో పాటు ప్రోటీన్ అనేటువంటిది వచ్చి కోటింగ్ లాగా ఏర్పడితే ఏంటి? కోటింగ్ అంటే ఈ రెండింటి కాంబినేషన్తో T+C ఉన్నటువంటి దాని చుట్టూతూ ఇలా ప్రోటీన్ అనేటువంటి కోట్ ఫామ్ అవుతే దాన్ని మనం ఏమంటామంటే చైలోమైక్రాన్ అంటాం. అర్థమైందా? ఆ చైలోమైక్రాన్ అనేటువంటిది సిస్ ఫేస్ నుంచి, అంటే ఇది గోల్గి అపారటసా? గోల్గి అపారటస్. సిస్ ఫేస్ నుంచి ట్రాన్స్ ఫేస్ కన్వర్ట్ అయితే ఇది వెసికల్ అవుతుంది. ఇప్పుడు వెసికల్ లాగా బయటకు వస్తుంది. ఎక్కడికి? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లేకి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లేకి వస్తుంది. అర్థమైందా? ఎక్కడికి వస్తుంది?
ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లైక్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమేమి జరిగింది చూడండి, ట్రైగ్లిజరైడ్స్ ఫార్మేషన్ జరిగింది. ఎలా? మోనోగ్లిజరైడ్స్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇన్వాల్వ్ అవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ వచ్చింది. అలానే కొలెస్ట్రాల్ అలానే వచ్చింది కాబట్టి ఈ రెండు చుట్టూతో ప్రోటీన్ ఫామ్ అయింది. ప్రోటీన్ ఫామ్ అవ్వగానే ఏమైంది? కైలోమైక్రాన్ అనేటువంటిది వచ్చింది. ఎప్పుడైతే చైలోమైక్రాన్ సిస్ ఫేజ్ ద్వారా ఎంటర్ అయ్యిందో ట్రాన్స్ ఫేజ్ నుంచి వెసికల్స్ అనేటువంటివి వచ్చాయి. ఆ వెసికల్స్ అనేటువంటివి ఎక్సోసైటాసిస్ ద్వారా బయటకు వచ్చేసి ఎక్కడికి వచ్చింది? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లేక వచ్చింది. అర్థమైందా? ఎక్కడికి వచ్చింది? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లేక వచ్చింది. ఇప్పుడు చెప్పండి, లుమెన్లో ఏం జరిగింది? ఎమల్సిఫికేషన్ జరిగింది, మైసెల్లెస్ ఫార్మేషన్ జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే మైసిల్లెస్ ఫార్మేషన్ అనేటువంటి జరిగింది కదా, అక్కడి నుంచి అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చినటువంటి స్ట్రక్చర్ ఏంటి? ఎపిథెలియల్ సెల్స్లో నుంచి ఏంటి? కైలోమైక్రాన్ లాగా బయటకు వచ్చింది. అర్థమైందా? ఇక్కడ ఫార్మేషన్ జరిగింది మైసెల్లే, ఇక్కడ ఫార్మేషన్ జరిగింది చైలోమైక్రాన్. ఇక్కడ లోపలికి వచ్చేది మోనోగ్లిజరైడ్స్ లాగా లోపలికి వచ్చినాయి, మైసెల్లే లోపలికి రాలే. మోనోగ్లిజరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్ సపరేట్గా వచ్చినాయి, బైల్ సాల్ట్స్ బయటకు వెళ్ళిపోయినాయి. కానీ ఇక్కడ చూడండి, కైలోమైక్రాన్ ఏదైతే ఫామ్ అయిందో అది కాస్త బయటకు వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ లేక వచ్చింది. ఓకేనా? ఇది క్లియరా? ఓకేనా? ఇప్పుడు ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో ఏం జరుగుతుంది? ఏం జరగదు, నార్మల్గా అలానే ఉంటుంది. ఆ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో రెండు స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పా, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లాక్టియల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది క్యాపిల్లరీ అన్న. క్యాపిల్లరీ అంటే ఏంటి? బ్లడ్ వెజల్. ఇదేంటి? లాక్టియల్. ఏది? ఇదంతా లాక్టియల్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి చైలోమైక్రాన్ ఏదైతే ఉందో ఏంటి? ఇక్కడ వచ్చినటువంటి చైలోమైక్రాన్ ఏదైతే ఉందో ఈ చైలోమైక్రాన్ ఈ క్యాపిల్లరీలోకి ఎంటర్ అవ్వదు, వెళ్ళి లాక్టియల్లోకి ఎంటర్ అయింది. ఎక్కడికి? లింఫ్ ఉన్నటువంటి లాక్టియల్లోకి ఎంటర్ అయ్యింది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫోర్త్ రీజన్ ఏంటి? లాక్టియల్. ఇప్పుడు ఫోర్త్ రీజన్లో ఏం జరుగుతుంది? ఫోర్త్ రీజన్ నుంచి నెక్స్ట్ బ్లడ్ వెజల్ అని చెప్పాను కదా, ఎలా వెళ్తుంది అని అంటే అది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ సమ్మరీ ఏంటి? ఫస్ట్ రీజన్, సెకండ్ రీజన్, ఇది థర్డ్ రీజన్, ఇది ఫోర్త్ రీజన్. అర్థమైందా? ఫస్ట్ రీజన్లో ఏం జరిగింది? ఎమల్సిఫికేషన్, మైసెల్లే ఫార్మేషన్. సెకండ్ రీజన్లో ఏం జరిగింది? ట్రైగ్లిజరైడ్స్ ఫార్మేషన్, చైలోమైక్రాన్ ఫార్మేషన్. బయటికి కూడా చైలోమైక్రాన్ లాగానే వచ్చింది, అది క్యాపిల్లరీలోకి ఎంటర్ అవ్వలేదు. అర్థమైందా? ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి లాక్టియల్లోకి ఎంటర్ అయ్యింది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు చూడండి, ఇందాకేం చెప్పాను? చైలోమైక్రాన్ అనేటువంటిది లాక్టియల్లోకి వచ్చిందని చెప్పాను. ఇదిగో, ఇది చైలోమైక్రాన్. ఏంటిది? చైలోమైక్రాన్. ఎక్కడికి వచ్చింది? ఇదంతా లాక్టియల్. ఈ చైలోమైక్రాన్ ఎప్పుడైతే లాక్టియల్లోకి వచ్చిందో అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటివి ఎండోథీలియం వాల్లో ఉన్నటువంటి సెల్స్ అనేటువంటివి లిపోప్రోటీన్ లైపేస్ అనేటువంటి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏంటివి? ఇది బ్లడ్ స్ట్రీమ్ అంటే ఇదేంటి? బ్లడ్ వెజిల్ కదా. ఫిఫ్త్ది ఏంటిది? ఫిఫ్త్ రీజన్. లాక్టియల్ అనేటువంటిది ఫోర్త్ రీజను. లాక్టియల్ నుంచి ఎక్కడికి వచ్చింది? ఫిఫ్త్ రీజన్, బ్లడ్ వెజిల్లోకి వచ్చింది. బ్లడ్ వెజిల్ అనేటువంటి మనకు తెలుసు ఎన్ని లేయర్స్ ఉంటాయి? 3 లేయర్స్ ఉంటాయని చెప్పాను. ట్యూనికా ఎక్స్టర్నే, ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటర్నే. ఈ ఇంటర్నే ఏదైతే ఉందో ఇది ఎండోథీలియం. ఈ ఎండోథీలియం అనేటువంటిది ఒక టైప్ ఆఫ్ ఎపిథీలియం. ఈ ఎపిథీలియంలో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక టైప్ ఆఫ్ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్ని ఏమంటాం? లైపేస్. ఇదిగో లిపోప్రోటీన్ లైపేస్. ఏంటది? LPL, లిపోప్రోటీన్ లైపేస్. అది ఎందుకు యూజ్ అవుతుంది సార్? లిపోప్రోటీన్ లైపేస్ అనేటువంటిది ట్రైగ్లిజరైడ్స్ని ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్గా కన్వర్ట్ చేస్తుంది. అర్థమైనా? ఏమవుతుంది? ఫ్యాటీ యాసిడ్ ప్లస్ గ్లిజరాల్గా కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్ అయినటువంటిది బాడీ సెల్స్ లేక వస్తుంది. ఓకేనా? అక్కడ ఆ ఫ్యాటీ యాసిడ్స్ని యూజ్ చేసుకొని ఎంత అవసరమో అంత యూజ్ చేసుకుంటుంది. అవసరం లేనటువంటిది అడిపోస్ టిష్యూలోకి ఇచ్చేస్తుంది. అడిపోస్ టిష్యూలో అక్కడ స్టోరేజ్ అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒకటో పాయింట్. రెండో సైడ్ ఉంది అంటే రెండో పాత్వే ఉంది. రెండో పాత్వే ఏంటి? అలానే చైలోమైక్రాన్ అనేటువంటిది లివర్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? లివర్కి వెళ్ళిపోతుంది. అక్కడ నీకేమవుతుంది? ఇదిగో వెరీ లో డెన్సిటీ లిపిడ్స్ అని, అక్కడి నుంచి ఇంటర్మీడియట్ డెన్సిటీ లిపిడ్స్ అని, తర్వాత అక్కడి నుంచి నీకేమవుతుంది? లో డెన్సిటీ లిపిడ్స్ ద్వారా మళ్ళీ బాడీ సెల్స్లోకి వచ్చి కొలెస్ట్రాల్గా మారుతుంది. ఎలా మారుతుంది? కొలెస్ట్రాల్గా మారుతుంది.
అక్కడ ఏమవుతుంది, ఈ కొలెస్ట్రాల్ అనేటువంటి బాడీ సెల్స్ అనేటువంటి యూటిలైజ్ చేసుకొని ఎంత అవసరమో అంత యూటిలైజ్ చేసుకున్న తర్వాత మిగిలింది ఏదైతే ఉందో దాన్ని ఏది అడిపోస్ టిష్యూకి ఇస్తుంది. అక్కడ ఏమవుతుంది, స్టోరేజ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, అంటే ఫైనల్గా రీజన్స్ మొత్తం 5 ఏంటంటే లూమెన్, తర్వాత ఎపిథీలియల్ సెల్స్, తర్వాత ఇంటర్స్టిషియల్ స్పేస్ అంటే ఫ్లూయిడ్, తర్వాత 4th ఏంటి లాక్టియల్, 5th ఏంటి బ్లడ్ వెజిల్. అర్థమైందా? ఇక్కడ ఏం చూసాం మనము, టూ స్టెప్స్ చూసాం. ఏంటంటే ఎమల్సిఫికేషన్, మైసిల్లస్ ఫార్మేషన్. అదే సెకండ్ ఎపిథీలియల్ సెల్స్ అనేటువంటి మాట్లాడితే ట్రైగ్లిజరైడ్స్ ఫార్మేషన్, చైలోమైక్రాన్స్ అనేటువంటిది ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లోకి వచ్చినాయి. అవి లాక్టియల్లోకి ఎంటర్ అయినాయి. లాక్టియల్ అనేటువంటిది ఏంటి 4th రీజన్. ఓకేనా, ఏంటివి 4th రీజన్. ఈ 4th రీజన్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి వస్తుంది. అర్థమైందా? ఆ బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చిన తర్వాత అక్కడ 2 types ఆఫ్ పాత్వేస్ జరగచ్చు. ఎయిదర్ 1 వచ్చేసి డైరెక్ట్ బాడీ సెల్స్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ నీకు అవసరమైనది యూటిలైజ్ చేసుకుని అవసరం లేనిది ఏదైతే ఉందో దాన్ని అడిపోస్ టిష్యూకి ఇచ్చేస్తుంది. అట్లా లేదు, రెండో పాత్వే ఏంటి చైలోమైక్రాన్. డైరెక్ట్గా అంటే చైలోమైక్రాన్ అనేటువంటిది ఎప్పుడైతే ఇక్కడ నీకు క్లీవేజ్ అయిపోయిందో లిపోప్రోటీన్ లైపేజ్ ద్వారా అక్కడ నీకు ఏమవుతుంది, రెమినెంట్స్ ఉంటాయి. ఏంటుంటాయి, రెమినెంట్ అంటే మిగిలిపోయిన పదార్థాలు. అవి ఎక్కడికి పోతుంది, లివర్కి పోతుంది. అర్థమైందా? అప్పుడు అవి ఏం చేస్తుంది, వెరీ లో డెన్సిటీ లిపిడ్స్ గాను, తర్వాత ఇంటర్మీడియట్ లిపిడ్స్ గాను, తర్వాత లో డెన్సిటీ లిపిడ్స్ గాను కన్వర్ట్ అవుతుంది. ఎలా, వెరీ లో డెన్సిటీ లిపిడ్స్, తర్వాత ఇంటర్మీడియట్ డెన్సిటీ లిపిడ్స్, తర్వాత లో డెన్సిటీ లిపిడ్స్. అర్థమైందా? ఇది పాత్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మీ స్టాండర్డ్కి అవసరం లేదు, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా, ఇది అలా ఎప్పుడైతే ఇది లో డెన్సిటీ వచ్చిందో ఈ డెన్సిటీ ద్వారా మళ్ళీ బాడీ సెల్స్లోకి వస్తుంది. ఎక్కడికి వచ్చింది, బాడీ సెల్స్లోకి వచ్చింది. ఈ బాడీ సెల్స్లోకి ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది, సేమ్ యాసిడ్స్ యూజ్ అన్నా చేస్తుంది. లేదా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయనుకో ఫ్యాటీ యాసిడ్స్ నీకు అప్పుడు ఏం చేస్తుంది, అడిపోస్ టిష్యూకి ఇచ్చేస్తుంది. ఏమిస్తుంది, అడిపోస్ టిష్యూకి ఇచ్చేస్తుంది. అర్థమైందా? ఇది మెకానిజం. ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. వీటి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా? ఓకే, వెరీ గుడ్. చూడండి, ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాము, అబ్జార్ప్షన్ ఎలా జరిగింది ఫ్యాట్ అనేటువంటి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా టోటల్ కాన్క్లూజన్ అంటే సమ్మరీ ఏంటిది, సమ్మరీ ఆఫ్ అబ్జార్ప్షన్ ప్లస్ ఫేట్ ఏంటో కూడా ఇక్కడే మాట్లాడదాం. అర్థమైనా? ఈ స్లైడ్స్లో గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఫస్ట్ సమ్మరీ, తర్వాత ఫ్యాట్. మనం ఆల్రెడీ ఏం చెప్పాను, డైజెస్టివ్ సిస్టమ్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయినప్పుడు ఏవైతే మనకు కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టాన్స్ ఉందో అది బ్రేక్ అవుతుంది. ఎలా బ్రేక్ అవుతుంది, సింపుల్ ఫామ్స్ లేక అవుతుంది. ఆ సింపుల్ ఫామ్స్ ఎలా ఉంటాయంటే అబ్జర్ప్షన్ జరగడానికి యూజ్ అవుతూ ఉంటాయి. అవునా కదా? అదే ఇక్కడ జరిగింది, బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ సింప్లెస్ట్ ఫామ్స్. జరిగిందా డైజెస్టివ్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యి? జరిగింది సార్. ఓకే, జరిగిన తర్వాత ఏవైతే కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టాన్సెస్ ఉన్నాయో అవి ఎలా కన్వర్ట్ అయినాయి, సింపుల్ ఫామ్స్ లాగా కన్వర్ట్ అయినాయి. సింపుల్ ఫామ్స్ మనకి ఎన్ని ప్రాక్సిమేట్స్ ఉన్నాయి, 3 ప్రాక్సిమేట్స్ ఉన్నాయి. ఎన్ని, 3 ప్రాక్సిమేట్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాక్సిమేట్స్ ఏంటంటే, ఒకటి కార్బోహైడ్రేటు, రెండోది ప్రోటీన్స్, మూడోది ఫ్యాట్స్. ఇప్పుడు చెప్పండి, ఏదైతే మనం ఫుడ్ తీసుకున్న దాంట్లో మనం ప్రాక్సిమేట్స్ ఉన్నాయో ఫస్ట్ కార్బోహైడ్రేట్ అనేది మనకేమైంది, డైజెస్టివ్ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యి డైజెషన్ జరిగి అక్కడ మనకేమొచ్చింది, సింపుల్ ఫామ్ వచ్చింది. ఏ ఫామ్ అది, గ్లూకోజ్. అర్థమైందా? వచ్చిందా? వచ్చింది సార్. ఓకే, నెక్స్ట్ ప్రోటీన్స్ అనేటువంటిది ఎప్పుడైతే నీకు డైజెషన్ జరిగిందో అది కూడా ఏమవుతుంది, సింపుల్ ఫామ్ ఏంటి, అమినో యాసిడ్స్. వచ్చినాయి. అలానే ఫ్యాట్స్ ఎప్పుడైతే డైజెషన్ జరిగి అంటే డైజెషన్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యి డైజెషన్ జరిగి నీకు ఎలా కన్వర్ట్ అవుతుంది, ఫ్యాటీ యాసిడ్స్ లాగా కన్వర్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇవి 3 ఏవైతే ఉన్నాయో ఇవి సింపుల్ ఫామ్స్. ఏంటి ఇవి, సింపుల్ ఫామ్స్. అర్థమైందా? అంటే అబ్జార్ప్షన్ జరగడానికి ఈజీగా ఉన్నటువంటి ఫామ్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది బ్లడ్ వెజిల్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతుంది. ఏదేంటివి, గ్లూకోజ్, అమినో యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటిది లాక్టియల్ ద్వారా
బ్లడ్ వెజల్లోకి వచ్చింది. ఎలానైతేనే అది మళ్ళీ ఫైనల్గా ఎక్కడికి వచ్చింది? బ్లడ్ స్ట్రీమ్లోకే వచ్చింది. అవునా కదా? ఫైనల్గా ఎక్కడికి వచ్చింది? బ్లడ్ స్ట్రీమ్లోకే వచ్చింది. ఇప్పుడు వీటి వరకు మనకేంటి, మనం నేర్చుకున్నటువంటి అబ్జార్ప్షన్ వరకు. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ బ్లడ్ ద్వారా మనకి ఎక్కడికి పోతుంది ఏది అంటే ఏ సెల్కి అయితే ఎనర్జీ నీడ్ అనేటువంటిది ఉందో ఆ సెల్స్కి ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అర్థమైందా? అక్కడికి వెళ్తుంది. ఇది చూడండి, ట్రాన్స్పోర్టెడ్ టు ఎవ్రీ సెల్ ఇన్ ది బాడీ. అర్థమైందా? అంటే డైజెషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఏవైతే కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటి నుంచి సింపుల్ అబ్జర్బుల్ ఫార్మ్స్ని కన్వర్ట్ చేసి, ఆ సింపుల్ అబ్జర్బ్ ఫార్మ్స్ ఎందుకు కన్వర్ట్ అవ్వాలి అని అంటే ఈజీ అబ్జర్ప్షన్ జరగడానికి. ఈజీ అబ్జర్ప్షన్ జరిగి ఏం జరగాలి అంటే ఫైనల్గా సెల్స్లోకి రావాలి. ఆ సెల్లో జరిగేది అన్నటువంటి ఏమంటామంటే ఫేట్ అంటాం. ఏవైతే గ్లూకోజ్ వచ్చిందో గ్లూకోజ్ అనేటువంటిది అర్థమైందా కన్వర్ట్ అయ్యి ఏటీపీ ప్రొడక్షన్ చేస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదండి? గ్లూకోజ్ అనమాట. నెక్స్ట్ ఏంటివి? నెక్స్ట్ ఫ్యాటీ యాసిడ్స్. ఎప్పుడైతే గ్లూకోజ్ లేకుండా ఉందో అప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ ఏటీపీ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఫైనల్గా ఏంటంటే ప్రోటీన్స్ అనమాట. ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మీకు ఎప్పుడు చెప్పాను? స్టార్టింగ్లో చెప్పాను, డైజెషన్ చెప్పేటప్పుడు చెప్పాను. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అంటే ఫేట్ ఏంటి? ఫేట్ అనేటువంటిది మనకి ఎనర్జీ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది ఇక్కడ ఫేట్. ఓకేనా? మనకి ఏదైనా కానీ ఏ టైప్ ఆఫ్ సింపుల్ అబ్జర్బుల్ ఫామ్ అయినా కానీ అవసరాన్ని బట్టి ఫైనల్గా వాటి యొక్క ఫేట్ అంటే ఏంటి అంటే ఎనర్జీ ప్రొడక్షన్. అర్థమైందా? ఎందుకు ఎనర్జీ ప్రొడక్షన్ అంటే సర్వైవల్ ఆఫ్ ది టిష్యూ. అర్థమైందా? ఆల్రెడీ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాక్సిమేట్స్, ప్రొటెక్టివ్ కాంపోనెంట్స్, లిక్విడ్స్ ప్రజెంట్ ఇన్ ది విచ్ ఇస్ కాల్డ్ అస్ అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనేటువంటి టాపిక్లో నేను అక్కడ చెప్పాను ఇంపార్టెన్స్ ఎందుకు అని. అర్థమైందా? అంతే. ఓకేనా? ఇటువరకు క్లియరా? దీని మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దామా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఓకే, సరే చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? Emulsification of fats in the human intestine is carried out by option A lipase, option B bile salts, option C pepsin, option D amylase. ఏంటి ఆన్సర్? త్వరగా. ఎస్, వెరీ గుడ్. ఆన్సర్ ఏంటి? బైల్ సాల్ట్స్. అర్థమైందా? ఎందుకు సార్ లిపేస్ కాదు? అర్థమైందా? ఇది ఎలాగూ కాదు. పెప్సిన్ అనేది ప్రోటీన్ డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. మనం మాట్లాడుతుంటే ఫ్యాట్స్ గురించి కాబట్టి ఇది డైరెక్ట్లీ ఒమిటెడ్. అమైలేస్ అనేటువంటిది కూడా మనకి డైరెక్ట్గా తీసేయచ్చు. అర్థమైందా? ఎందుకు? కార్బోహైడ్రేట్ ప్రొడక్షన్లో ఉంది. కానీ ఇది మనకి ఏం మాట్లాడుతున్నాం? ఫ్యాట్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఏ దాని గురించి మాట్లాడుతున్నాడో మనం క్లారిటీ ఉండాలి. ఏ దాని గురించి మాట్లాడుతున్నాడు? ఎమల్సిఫికేషన్ అని చెప్పాడు. ఎమల్సిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది? లూమెన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. లూమెన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఎంజైమ్ ఏంటి? అక్కడ ఎంజైమ్ కాదు, అక్కడ యూజ్ అయ్యేటువంటి ఏదైతే ఎమల్సిఫైయర్ ఉందో అది ఏంటి? అక్కడ ఎంజైమ్ యూజ్ అవ్వలే, ఎమల్సిఫైయర్ యూజ్ అవుతుంది. ఏంటి? ఎమల్సిఫైయర్ తర్వాత యూజ్ అయ్యేటువంటిది ఎంజైమ్. అంటే ఏంటి? స్మాల్ ఎమల్షన్ ఫామ్ అయిపోయిన తర్వాత యాక్ట్ అవుతా ఉండేది లైపేస్, కానీ ఎమల్సిఫికేషన్ ప్రాసెస్లో యూజ్ అవుతా ఉండేటువంటిది బైల్ సాల్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. ఏవైతే ఫ్యాట్ లార్జ్ గ్లోబ్లెట్స్గా ఉన్నాయో ఇవి స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా మారుతున్నాయి. ఇక్కడ ఏమవుతుంది? ఎమల్సిఫైయర్ యూజ్ అవుతుంది. ఏంటది? బైల్ సాల్ట్స్. అర్థమైంది? దీన్ని మనం ఏమంటాం? ఎమల్సిఫికేషన్ అంటాం. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫార్మేషన్ అయ్యేటువంటిది మైసిల్లై. ఈ మైసిల్లైలో యూజ్ అవుతుండేది ఏంటి? లైపేస్. ఏ టైప్ ఆఫ్ లైపేస్? ప్యాంక్రియాటిక్ లైపేస్. సలైవరీ లైపేస్ కాదు. సలైవరీ లైపేస్ స్మాల్ అమౌంట్లో సలైవలో ప్రజెంట్ అయి ఉంటుంది, కానీ అది మనకి యూజ్ అవ్వదు. ప్యాంక్రియాటిక్ లైపేస్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సరే, ఎక్కడ చెప్పారు మీరు? చూపిస్తా. ఇదిగోండి, లార్జ్ ఫ్యాట్ ఎమల్షన్ ఈ రెండింటికి ఉపయోగపడుతుండేది బైల్ సాల్ట్స్. ఎమల్షన్ మైసెల్లెస్ ఫామ్ అయ్యేటప్పుడు లైపేస్ అండ్ కొలిపేస్ అనేటువంటి రెండు ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంది. అర్థమైందా?
నెక్స్ట్ క్వశ్చన్ త్వరగా. ద ఫంక్షన్ ఆఫ్ ఎమల్సిఫికేషన్ ఇన్ ఫ్యాట్ డైజెషన్ ఈజ్. అసలు ఎమల్సిఫికేషన్ ఎందుకు జరగాలి? ఇంత చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే నేను చెప్పడం ఏంటంటే ఎంసెట్లో కానీ నీట్లో కానీ ఇంత చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే ఇవ్వడు. అర్థమైందా? మీకు ప్రాక్టీస్ సెషన్ వస్తుంది కదా, అప్పుడు చూస్తారు మీరు నా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని. అప్పుడు సబ్జెక్ట్ లేకుండా రివిజన్ లేకుండా డైరెక్ట్ క్లాసెస్కి వచ్చేసారనుకో ఏం ఉండదమ్మా. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ సి. ఓకేనా? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ సి. ఎందుకు చూద్దాం, అసలు క్వశ్చన్ ఏంటి చూద్దాం. ద ఫంక్షన్ ఆఫ్ ఎమల్సిఫికేషన్ ఇన్ ఫ్యాట్ డైజెషన్. అసలు ఎమల్సిఫికేషన్ యొక్క కారణం ఏంటి, ఏది ఫ్యాట్ యొక్క డైజెషన్లో అని వాడు అడిగేటువంటి ఆన్సర్ అనమాట. దానికి ఆన్సర్ ఏంటి? కన్వర్ట్స్ ఫ్యాట్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ డైరెక్ట్లీ ఎక్కడైనా జరుగుతుంది మనకి. మొత్తం 5 రీజన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. దాంట్లో నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నాయి. కొన్ని ఏవి సాల్ట్స్ యూజ్ అవుతున్నాయి, కొన్ని లైపేజ్ యూజ్ అవుతున్నాయి. డైరెక్ట్గా ఎక్కడ మనకి రావట్లేదు కాబట్టి ఆప్షన్ ఓమిటెడ్. నెక్స్ట్, బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇంటూ మోనోగ్లిజరైడ్స్. ఎక్కడైనా కానీ మనము బ్రేక్ డౌన్ అనేటువంటి చూసామా? చూడలేదు. ఎక్కడ చూసాము? లైపేస్ ఎంజైమ్ యాక్ట్ అయిన తర్వాత మనము మోనోగ్లిజరైడ్స్ కన్వర్షన్గా చూస్తున్నాము. అవునా కదా? అంతేగాని మనం డైరెక్ట్గా ఎమల్సిఫికేషన్లో ఎక్కడైనా మనకు ఎంజైమ్ ఇన్వాల్వ్ అయ్యిందా? అవ్వలే. అర్థమైందా? ఏమి ఇన్వాల్వ్ అయింది? బైల్ సాల్ట్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయింది. అందుకే బ్రేక్ లార్జ్ ఫ్యాటీ గ్లోబ్యూల్స్ ఇంటూ స్మాలర్ డ్రాప్లెట్స్. యా, ఇది రైట్. ఎందుకు? వాటి మధ్యలో ఉన్నటువంటి ఎప్పుడైతే లార్జ్ ఉందో దాని ఉన్నటువంటి ఏవైతే సర్ఫేస్ టెన్షన్స్ ఉన్నాయో వాటిని తగ్గించేసి అప్పుడు మనం వాటిని ఏం చేస్తున్నాము? నెంబర్ ఆఫ్ డ్రాప్లెట్స్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఒక సింగిల్ డ్రాప్లెట్ ఏదైతే పెద్దగా ఉందో దాన్ని ఎన్ నెంబర్ ఆఫ్ స్మాల్ చిన్న డ్రాప్లెట్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. అదే ఎమల్సిఫికేషన్. కాబట్టి ఆప్షన్ సి. ఇప్పుడు ఆప్షన్ డి అనేటువంటిది మాట్లాడితే ఇంక్రీజ్ సెక్రిషన్ ఆఫ్ బైల్. అసలు దీనికి దానికి సంబంధం లేదు. అర్థమైందా? ఎమల్సిఫికేషన్కి సెక్రిషన్కి ఎక్కడే కానీ పొందం లేదు కాబట్టి డైరెక్ట్లీ ఒమిటెడ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కమ్ ఆన్ క్విక్. మైసిల్లెస్ ఫార్మ్ డ్యూరింగ్ ఫ్యాట్ డైజెషన్ కంటైన్స్. ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ఆప్షన్ బైల్ సాల్ట్స్, ఫ్యాటీ యాసిడ్స్, మోనోగ్లిజరైడ్స్. సెకండ్ ఆప్షన్ లైపేస్ ప్లస్ బైల్స్ పిగ్మెంట్స్, ఓన్లీ ట్రైగ్లిజరైడ్స్, డి కొలెస్ట్రాల్ ఓన్లీ. ఆన్సర్ ఏంటి? త్వరగా చూడండి. ఆన్సర్ ఏంటి? ఏ. ఆల్రెడీ చెప్పా, మైసిల్లెస్ అనేటువంటి కాంబినేషన్ ఏమేమి ఉంటుంది? ఫ్యాటీ యాసిడ్ ప్లస్ మోనోగ్లిజరైడ్స్. ఏంటివి? మోనోగ్లిజరైడ్స్ ప్లస్ కొలెస్ట్రాల్ ప్లస్ ఇవి కాకుండా బైల్ సాల్ట్స్ అని చెప్పా. అవునా కదా? ఆప్షన్ ఏముందో చూడండి. బైల్ సాల్ట్స్, ఫ్యాటీ యాసిడ్స్, మోనోగ్లిజరైడ్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ లైపేస్ అనేటువంటిది ఇంజైమ్ అనేటువంటిది మైసిల్లెస్ ఫార్మేషన్లో అవ్వదు. అర్థమైంది? మైసిల్లే ఫామ్ అవ్వడానికి లైపేస్ యూజ్ అవుతుంది కానీ లైపేస్ అనేటువంటిది మైసిల్లో ఉండదు కాబట్టి ఇది తీసేస్తాం. ఓకేనా? అసలు బైల్ పిగ్మెంట్స్ అనేది చూడంగానే నువ్వు తీసేయాలి. బైల్ పిగ్మెంట్స్ ఎక్కడే కానీ మనం ఇన్వాల్వ్ అవ్వదు ఈ ఎమల్సిఫికేషన్ అనేటువంటిది కానీ ఫ్యాట్ డైజెషన్ అనేటువంటి దాంట్లో. నెక్స్ట్ సి, ఓన్లీ ట్రైగ్లిజరైడ్స్ అన్నాడు. అసలు ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి ఉండవు కదా మైసిల్లెస్లో, నీకు మోనో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ డి, కొలెస్ట్రాల్ ఓన్లీ. కొలెస్ట్రాల్ ఓన్లీ కాదు, కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది, కాకపోతే ఓన్లీ అనేటువంటిది ఉండడం వల్ల ఈ ఆప్షన్ ఒమిటెడ్. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఆన్సర్ ఏంటి? ద ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ ప్రజెంట్ ఇన్ బైల్ ఈస్. ద ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ ప్రజెంట్ ఇన్ బైల్ ఈస్. ఆప్షన్ ఏ బైల్ రూబిన్, బైల్ పిగ్మెంట్స్, బైల్ సాల్ట్స్, కొలెస్ట్రాల్. ఆన్సర్ ఏంటి? దీనికి ఎంతసేపు తీసుకోకూడదు. చూడండి క్వశ్చన్ బాగా చదవండి. ద ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ ఎక్కడుందంట? బైల్లో ఉంది. బైల్లో ఉంది అనగానే మనం ఏం చెప్పచ్చు? కొలెస్ట్రాల్ని తీసేయచ్చు. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బైల్ రూబిన్, బైల్ వెర్డిన్ అనేటువంటిది బైల్ పిగ్మెంట్స్. ఎప్పుడైనా రెండు ఆప్షన్లు ఒకే దానికాడు ఉంటే ఆ రెండు ఆన్సర్లాగా వస్తుందా? రాదు. పోనీ నువ్వు ఆ కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఆప్షన్ పెట్టినా నీకు ఖచ్చితంగా రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అది గ్రేస్ మార్క్ కింద ఇచ్చేస్తాడు. కాబట్టి మీరు ఇబ్బంది ఏం పడాల్సి మళ్ళీ ఒమిట్ చేసేయండి. ఓకేనా? మిగిలింది బైల్ సాల్ట్స్. అంటే నీకు ఆన్సర్ తెలియకపోయినా
కాస్త నాలెడ్జ్ ఉందనుకో బైల్లో ఏమి ఉంటుందని ఆటోమేటిక్గా ఆన్సర్ పెట్టచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్. అలా కాదు సార్ డీటెయిల్గా చెప్పండి, బైలిరూబిన్ అనేటువంటిది ఖచ్చితంగా కాదు, బైల్ పిగ్మెంట్స్ కాదు, బైల్ సాల్ట్స్ అనేటువంటిది ఎమల్సిఫైయర్స్గా యూజ్ అవుతుంది అంటే ద ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ ప్రజెంట్ ఇన్ బైల్ ఈస్ కాల్డ్ అస్ ఏమని పిలుస్తాం? ఎమల్సిఫైయర్ అంటాం. కాల్డ్ అస్ ఎమల్సిఫైయర్. ఆల్రెడీ చెప్పా, ఎమల్సిఫైయర్గా యాక్ట్ అవుతుండేటువంటిది ఏంటి? బైల్ సాల్ట్స్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ త్వరగా. ఎమల్షన్స్ ఆర్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ ట్రూ సొల్యూషన్, సస్పెన్షన్, కొలాయిడల్ డిస్పర్షన్ ఆఫ్ టూ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్, మిక్చర్ ఆఫ్ టూ మిసిబుల్ లిక్విడ్స్. ఎమల్షన్ అంటే ఏంటి? ఆన్సర్ చూద్దామా? ఓకే రండి. ఏంటంట? కొలాయిడల్ డిస్పర్షన్ ఆఫ్ టూ ఏ టైప్ ఆఫ్ లిక్విడ్స్? ఇమ్మిసబుల్. ఇమ్ అంటే నెగిటివ్, మిసబుల్ అనేటువంటిది నెగిటివ్. అంటే ఏంటి? రెండు ఒకదానితో ఒకటి కలిసిపోలేనటువంటి ఏవైతే లిక్విడ్స్ ఉన్నాయో వాటి ద్వారా ఫామ్ అయినటువంటి కొలాయిడల్ డిస్పర్షన్ని ఏమంటాం? ఎమల్షన్స్ అంటాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏ ట్రూ సొల్యూషన్ అన్నాడు. ట్రూ సొల్యూషన్ అంటే ఏంటి? ఫస్ట్ సొల్యూషన్ అనేది జస్ట్ సింపుల్గా చెప్తాను చూడండి. సొల్యూషన్ అర్థమైందా? ఈక్వల్ టు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్. ఏంటి? సాల్వెంట్ ప్లస్ సొల్యూట్. అందరూ సార్ అన్ని ఎస్ఓఎల్లో ఉన్నాయంటే పైన చూడండి, సొల్యూషన్ ఎన్, సాల్వెంట్ వి, ఇది యు. అర్థమైందా? ఎన్ అనేటువంటిది, వి అనేటువంటిది, యు అనేటువంటిది, అవి డిఫరెన్స్ మీకు. సొల్యూషన్ అనేది ఎప్పుడైనా సాల్వెంట్ ప్లస్ సొల్యూట్తో ఫామ్ అవుతుంది. సాల్వెంట్ అంటే ఎక్కువ మోతాదులో ఉన్నటువంటిది, మోర్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటిది. అర్థమైందా? సొల్యూట్ అనేటువంటిది లో కాన్సన్ట్రేషన్లో ఉన్నటువంటిది. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు ట్రూ సొల్యూషన్ అంటావో ట్రూ సొల్యూషన్లో ఇది నెగ్లిజిబుల్ అమౌంట్. ఏది? సొల్యూట్ అనేటువంటిది నెగ్లిజిబుల్. ఏంటి? నెగ్లిజిబుల్. మోర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏంటిది? సాల్వెంట్ ఉంటుంది. అలాంటి సొల్యూషన్ మనం ఏమంటాం? ట్రూ సొల్యూషన్ అంటాం. సార్ రియల్గా ఎగ్జిస్ట్ అవుతుందా? రియల్గా ఎగ్జిస్ట్ అవ్వదు. అర్థమైందా? మనం ఓన్లీ ల్యాబొరేటరీగా దాన్ని తయారు చేయగలమేమో కానీ రియల్గా అయితే మనకు ఎగ్జిస్ట్ అవ్వదు. ఈవెన్ మనం వాటర్ తీసుకున్నా ఎంతో కొంత సొల్యూట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా? ఓకేనా? కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది కూడా కాదు. తర్వాత సస్పెన్షన్ కూడా కాదు. ఎందుకు? సస్పెన్షన్ అంటే ఏదో దాంట్లో మనం ఎంతో కొంత కలపడం అనమాట, అది కూడా కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడు, మిసబుల్ అన్నాడు. మిసబుల్ అనగానే తీసేయచ్చు. ఎందుకు? ఒకదానితో ఇంకోటి కలిసిపోతుంది అనుకో, ఆటోమేటిక్గా ఇంక ఎమల్షన్ ఎందుకు ఫామ్ అవుతుంది? అర్థమైందా? మిక్చర్ ఫామ్ అయిపోతుంది. ఏదో హోమోజెనసా లేకుంటే హెట్రోజెనసా అనేటువంటి దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు అనమాట. అర్థమైందా? అట్లా. కాబట్టి అది కాదు ఆన్సర్. నెక్స్ట్ ఏంటి? దీనికి ఆన్సర్ ఏంటి? In the small intestine, emulsification is essential because option A, lipase acts only on large fat globules. B, lipase acts only on small fat droplets. Bile pigments activate lipase. HCl activates lipase. End answer. In the small intestine, emulsification is essential because ఎందుకు? రెండు ఆన్సర్ ఏంటి చూద్దాం. ఏంటి ఆన్సర్? ఆన్సర్ ఏంటి? ఎస్, ఆన్సరు బి. చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను. ఏమని చెప్పాను? ఎమల్సిఫికేషన్ అనేటువంటిది ఎందుకు జరగాలి అని అంటే, అర్థమైందా? వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే, లైపేస్ యాక్ట్స్ ఓన్లీ ఆన్ ది స్మాల్ ఫ్యాట్ డ్రాప్లెట్స్. పెద్దవాటిపైన లైపేస్ అనేటువంటి ఎంజైమ్ యొక్క యాక్షన్ అనేటువంటిది ఉండదన్నమాట. అర్థమైందా? అందుకు గాను ఎమల్సిఫికేషన్ అనేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా జరగాలి. అర్థమైందా? ఓకేనా? ఆప్షన్ ఏ చూస్తే లైపేస్ యాక్ట్స్ ఓన్లీ, అసలు లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ పైన దాని యొక్క ఏది యాక్షన్ చూపించడానికి అంత క్యాపబిలిటీని కలిగి ఉండదు. కాబట్టి అది తీసేస్తాం. నెక్స్ట్, బైల్ పిగ్మెంట్స్ యాక్టివేట్ లైపేస్. బైల్ పిగ్మెంట్స్కి లైపేస్ ఎంజైమ్ యొక్క యాక్టివేషన్కి రెండింటికి సంబంధం లేదు. కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టేసి హెచ్సిఎల్ యాక్టివేట్స్ లైపేస్. అసలు హెచ్సిఎల్ ఎక్కడ సెక్రెట్ అవుతుంది? స్టమక్లో ఉంటుంది. స్టమక్లో దీనికి కాగా స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చిందనుకో కథం, మొత్తం అంతా ఏది ఊన్స్ వచ్చేస్తాయి. అర్థమైందా? యాసిడిక్ నేచర్ కదా హెచ్సిఎల్కి.
సో అది కూడా అవ్వదు. కాబట్టి డి ఆప్షన్ పంపాడు. అంటే ఓన్లీ ఆప్షన్ ఎప్పుడైనా మనకి రెండు మిగులుతాయి. కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే రెండే మిగులుతాయి. అవేంటివి? ఈ రెండు. మీకు అంతకీ కన్ఫ్యూజన్ అవుతుందా? ఆలోచించండి, ఎక్కడ లైపేస్ అనేటువంటిది యాక్ట్ అవుతుంది అని. నీకు ఆల్రెడీ చెప్పాను, లూమెన్లో రెండు ఇంపార్టెంట్ ఏంటివి, రెండు స్టెప్స్ జరుగుతాయి. ఒకటి వచ్చేసి ఏంటి, ఎమల్సిఫికేషను. రెండోది వచ్చేసి ఏంటి, మైసెల్లై ఫార్మేషన్. మైసెల్లై ఫార్మేషన్ కాడ నేను క్లియర్గా చెప్పా. మైసెల్లైస్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఎంజైమ్ ఏంటి, లైపేస్. మైసెల్లై ఫార్మేషన్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది, స్మాల్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ నుంచి మైసెల్లైస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే నువ్వు ఏం గుర్తుండాలి, నీకు స్మాల్ అనేటువంటిది నీకు గుర్తుండాలి. అర్థమైందా? అలా నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా ఆన్సర్ అనేటువంటిది నీ మైండ్లో ఉంటుంది. కాకపోతే నువ్వు క్లాస్ ఏం ఉండాలి, ఆలోచించాలి. ఆ రెండు చేయగలిగితే నీకు చాలు, కన్ఫ్యూషన్ కాకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది అసర్షన్ అండ్ రీజనింగ్. త్వరగా assertion, emulsification increases the surface area of fats. Reason, lipase enzyme acts more efficiently on emulsified fat droplets. ఇందాకే మాట్లాడుకున్నాం, ఇందాక క్వశ్చన్లోనే దీన్ని. అబ్బా, నేను అది చూడలేదు, లేకుంటే ఈ క్వశ్చన్ ఇటు నుంచి లేపేసి ఎక్కడ వేరే సార్ పెట్టేవాడిని. ఏది ఆన్సరు? ఏబి ఏబి ఏబి. ఇంకా డౌట్లోనే ఉన్నారు. ఓకేనా, చూద్దాం ఆన్సర్ ఏంటో. ఆన్సర్ ఏంటి? ఎందుకు సార్ ఆన్సర్ ఏ, ఎందుకు బి కాదు? ఒకసారి ఆలోచిద్దాం. ఎలాగూ సి అండ్ డి అనేటువంటిది కాదు అనే విషయం మీకు అర్థమైపోయిండాలి. ఎందుకు చూడండి, ఫస్ట్ అసర్షన్, ఎమల్సిఫికేషన్ ఇంక్రీసెస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఫ్యాట్స్. రైటే. ఏమేమి తగ్గిస్తుంది? సర్ఫేస్ టెన్షన్ని తగ్గిస్తుంది. ఎమల్సిఫికేషన్ ఏం చేస్తుంది? సర్ఫేస్ టెన్షన్ తగ్గిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కటే ఉంది లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్. ఈ చుట్టూ ఉన్నటువంటి ఏరియా సర్కంఫరెన్స్ అంటాం మనం. ఈ సర్కంఫరెన్సే నీకేమవుతుంది, ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ లేదా సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్. అర్థమైందా? లేదా మనం యాక్షన్ అనమాట, సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ లేదా యాక్షన్. అర్థమైందా? ఎప్పుడైతే నీకు చూడండి ఇలా కాకుండా చిన్న చిన్నవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, దీనికి ఒక సర్ఫేస్ ఏరియా, దీనికి సర్కంఫరెన్స్, దీనికి దీని సర్కంఫరెన్స్, ఇట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఉండడం వల్ల ఎక్కువ అనేటువంటివి వీటి మీద అటాచ్ అవ్వచ్చు. ఏది? బైల్ సాల్స్ కాదు, ఇది లైపేస్ ఎంజైమ్ అనేటువంటిది యాక్షన్ చూపించచ్చు. అందుకు గాను మనకి రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి సర్ఫేస్ టెన్షన్ తగ్గుతుంది, రెండోది సర్ఫేస్ ఏరియా ఆఫ్ లైపేస్ యాక్షన్. ఏంటి యాక్షను? లైపేస్ యాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ది ఏంటి? సర్ఫేస్ టెన్షన్ అనేటువంటి తగ్గుతుంది. రెండోది సర్ఫేస్ ఏరియా ఆఫ్ లైపేస్ యాక్షన్. ఏం యాక్షను? లైపేస్ ఎంజైమ్ యొక్క యాక్షన్ ఎంతైతే సర్ఫేస్ ఏరియా ఎగ్జిబిట్ చేయగలదో అది పెరుగుతుంది. అంటే ఈ రెండు నీకు గుర్తుండాలి. అంటే చూడండి, ఎమల్సిఫికేషన్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఫ్యాట్స్. ఎస్, ట్రూ. ఎందుకు? సింగిల్గా ఉన్నటువంటిది మెనీగా కన్వర్ట్ చేస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ రీజన్ చూడండి, లైపేస్ ఎంజైమ్ యాక్ట్స్ మోర్ ఎఫిషియెంట్లీ ఆన్ ఎమల్సిఫైడ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్. ఇందాకే చెప్పాను, లైపేస్ ఎంజైమ్ ఎప్పుడైతే నీకు ఎమల్సిఫికేషన్ జరిగి స్మాల్ డ్రాప్లెట్స్ వస్తాయో, ఫ్యాట్ డ్రాప్లెట్స్, అప్పుడేమవుతుంది? ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉండడం వల్ల సర్ఫేస్ ఏరియా ఆఫ్ యాక్షన్ అనేటువంటిది పెరగడం వల్ల లైపేస్ ఎంజైమ్ అనేటువంటిది ఎక్కువ యాక్షన్ చూపిస్తుంది. ఎక్కువ యాక్షన్ చూపించడం వల్ల అక్కడ ఎక్కువ లైపేస్ ఎంజైమ్ యాక్టివిటీ అనేది కనపడుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ అనేటువంటిది పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఇది రైటే, ఇది రైటే, రెండు రైట్. ఇప్పుడు చూడండి, ఇది దీన్ని రీజన్ అనేటువంటిది అసర్షన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా? అవునా కదా? ఎందుకు? ఎమల్సిఫికేషన్ జరగడం వల్ల సర్ఫేస్ ఏరియా అనేటువంటిది పెరుగుతుంది. అవును, పెరగడం వల్ల లైపేస్ ఎంజైమ్ అనేటువంటిది ఎఫిషియన్సీ పెరిగింది, అంతే. కాబట్టి రెండు అనేటువంటి ఏది రీజన్ అనేటువంటిది అసర్షన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి సో ఆప్షన్ అనేటువంటిది ఏ తీసుకోవాలి, ఆప్షన్ బి అనేటువంటిది కాదు. అర్థమైందా? ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? డౌట్ ఉంటే చెప్పండి. రెండే గుర్తుపెట్టుకోండి,
ఒకటి సర్ఫేస్ టెన్షన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను చూడు. మీరు ఇక్కడ ఈ స్లైడ్లో ఉన్నటువంటి పాయింట్లలో మీరు ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే. ఎమల్సిఫికేషన్ జరగడం వల్ల సర్ఫేస్ టెన్షన్ అనేటువంటిది తగ్గుతుంది. అర్థమైందా? సర్ఫేస్ టెన్షన్ జరగడం వల్ల ఏమవుతుంది? బ్రేక్ డౌన్ అనేటువంటిది చూస్తాము. అంటే బ్రేక్ డౌన్ అనేటువంటి జరగడం వల్ల స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అనేటువంటివి వస్తాయి. అర్థమైందా? లార్జ్గా ఉన్నటువంటిది ఎలా కన్వర్ట్ అవుతుంది? స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్గా కన్వర్ట్ అవుతుంది. రెండోది ఏంటి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ యాక్షన్. ఏం యాక్షను? ఎంజైమ్ యొక్క యాక్షన్. ఎంజైమ్ ఏంటి? లైపేస్. అర్థమైందా? ఏమవుతుంది? ఖచ్చితంగా ఏమవుతుంది? పెరుగుతుంది. అర్థమైందా? ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఏమా అర్థమైందా? ఏం డౌట్ ఉందా ఇంకా? ఓకే, చేయండి. ఫైనల్ క్వశ్చన్, ఇవాళ క్లాస్కి ఫైనల్ క్వశ్చన్. బైల్ పిగ్మెంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫ్యాట్ డైజెషన్. రీజన్ వచ్చేసి దే కంటైన్ లిపేస్ ఎంజైమ్ విచ్ బ్రేక్స్ ఫ్యాట్స్. ఆన్సర్ ఏంటి? త్వరగా. వెరీ గుడ్. ఆన్సర్ ఏంటి? సి. ఎందుకు? ఫస్ట్ దానికి అసర్షన్ ఎందుకు అసర్షన్ రాంగు? అసర్షన్ ఎందుకు రాంగు? ఎస్, చూడండి బాగా గమనించండి. అసర్షన్లో ఏమున్నాయి? బైల్ పిగ్మెంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫ్యాట్ డైజెషన్ అన్నారు. బైల్ పిగ్మెంట్సా మనకి వాడేది? అర్థమైందా? ఇక్కడ ఏం రావాలి? బైల్ సాల్స్ అని రావాలి. ఓకేనా? కాబట్టి బైల్ పిగ్మెంట్స్ కాదు, అంటే ఇది ఫాల్స్. ఎప్పుడైతే అసర్షన్ ఫాల్స్ అయిపోయిందో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అనేటువంటిది ఇంకా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆన్సర్ అనేటువంటిది ఈ రెండిట్లో ఉండాలి. అర్థమైందా? దీన్ని చెక్ చేయండి. దే కంటైన్ ఏంటి? దే కంటైన్ ఏది? లైపేస్ ఎంజైమ్ విచ్ బ్రేక్స్. బైల్ కంటైన్స్ లైపేస్ ఎంజైమ్ విచ్ బ్రేక్స్ డౌన్ ఫ్యాట్స్. అర్థమైందా? ఏంటి? దే కంటైన్ లైపేస్ ఎంజైమ్ విచ్ బ్రేక్స్ డౌన్ ఫ్యాట్. బైల్ పిగ్మెంట్స్ కాదు. ఎస్, దే కంటైన్ అంటే బైల్ కంటైన్ లైపేస్ ఎంజైమ్. నో, ఆల్రెడీ చెప్పాను ఏ టైప్ ఆఫ్ లైపేస్ మనకి ఇన్వాల్వ్ అవుతుండేది? ప్యాంక్రియాటిక్ లైపేస్. ఏంటేంటివి? ప్యాంక్రియాటిక్ లైపేస్. అంతేగాని బైల్ నుంచి వచ్చినటువంటి లైపేస్ కాదు. ప్యాంక్రియాట్ లైపేస్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అక్కడ మనం ఏమని చెప్పాలి? ఇది కూడా ఫాల్స్ అని చెప్పాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి? బోత్ ఏ అండ్ ఆర్ అనేటువంటిది ఫాల్స్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, అక్కడ వచ్చేటువంటిది ఏ. ఇక్కడ లైపేస్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ లైపేస్? సలైవరీ లైపేస్ కూడా కాదు, ప్యాంక్రియాటిక్ లైపేసు. ఎక్కడి నుంచి వచ్చింది? ప్యాంక్రియాస్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ప్యాంక్రియాస్ నుంచి వచ్చింది. సో దే అనేటువంటిది ఏంటంటే ఇక్కడ బైల్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. బైల్ కంటైన్స్ లైపేస్ ఎంజైమ్ విచ్ బ్రేక్స్ డౌన్ ఫ్యాట్స్. ఆల్రెడీ చెప్పాను, బైల్ గురించి మాట్లాడేటప్పుడు బైల్లో అంటే బైల్ జ్యూస్లో నో ఎంజైమ్స్ అనేటువంటి పాయింట్ మనం నేర్చుకున్నాం. బైల్లో కనీసం ఒక ఎంజైమ్ కూడా మనకు ఉండదు. కంప్లీట్ ఎంజైమ్ ప్రెజెంట్ అనేటువంటిది ఎక్కడ చూస్తాము అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్లో చూస్తాం. ఎక్కడి నుంచి? ప్యాంక్రియాటిక్ జ్యూస్. అందుకే దాన్ని ఏమంటాము? కంప్లీట్ డైజెస్టివ్ జ్యూస్ అని అంటాం. ఓకేనా? ఇది ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ ఏంటి ఇప్పుడు? బోత్ ఏ అండ్ ఆర్, బోత్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఆర్ ఫాల్స్. ఓకేనా? ఓకే, వీటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. క్లాస్ నోట్స్ గురించి కంగారు పడద్దు. నేను ఏదైతే పీపీటీ తయారు చేశానో దాన్ని నేను అప్లోడ్ చేస్తాను. ప్రశాంతంగా మీరు దాన్ని చదువుకోండి. క్లాస్ గుర్తుపెట్టుకోండి, క్లాస్ ఎప్పుడైతే మీకు అయిపోతుందో అయిపోయిన వెంటనే మీరేం చేయాలి అంటే వెళ్ళిపోయి పీపీటీ ఒక 5 or 10 minutesలో అప్లోడ్ అయిపోతుంది. ఆ పీపీటీ అప్లోడ్ అయిపోయినటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్లాస్ చూస్తూ ఎక్కడైతే మీకు ఉందో దాన్ని మీరు రాయాలి. మీ నోట్స్లో మీరు రాసుకుంటూ వస్తే మీకేమవుతుంది అని అంటే డబుల్ రివిజన్ అనేటువంటి జరుగుతుంది. అప్పుడు మీకు అర్థం కాని కాన్సెప్ట్ ఏదైనా ఉంటే నీకు క్లారిటీ వస్తుంది.
ఒకవేళ ఇప్పుడు అప్పటికీ అర్థం కాలేదంటే నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. అర్థమైందా? మీరు నాకంగా అది టీమ్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా టీం నాకు ఇంటిమేట్ చేస్తుంది. నేను ఖచ్చితంగా డౌట్ సెషన్ ఉన్న బుద్దో లేకుంటే ఆ రోజు విత్ ఇన్ ది క్లాస్లోనే ఒక 2 minutes కేటాయించి దాని గురించి మాట్లాడుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అర్థమైందా? ఓకేనా?